अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। सभा सरस्वती नमस्कार। వేదిక పైన ఆవాహన చేయబడినటువంటి గురు పరంపరకి ప్రణమిల్లుతూ వేదిక ముందర సుఖాసీనులైనటువంటి గురుస్వరూపులైనటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మచిలీపట్నంలో గురు పూజోత్సవాలలో ఇదే నేను ప్రథమంగా పాల్గొనడం. ఈ ఊరు రావడం ఇది రెండోసారి. పూజకి మా అన్నయ్య గారు యూసీహెచ్పి వర్మ గారు ఇక్కడ త్రివేణిలో పనిచేస్తున్నప్పుడు హోమాలు వచ్చాను. నేను కురవాడిని. అప్పుడు వస్తున్నప్పుడు కోటేశ్వర గారు అబ్బాయి రమేష్ గారు అని ఊళ్ళో ఉండేటువంటి పాండురంగ స్వామి గుడికి తీసుకువెళ్ళారు. అప్పట్లోని మన కోదండరామస్వామి ఆలయం ఇక్కడ ఉన్నటువంటిది. అక్కడ బాబా విద్యాలయం, అక్కడ ఇంకా భవనాలు బ్రతికి అక్కడ లేవు. ఆ సమయంలో నేను ఈ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. ఇక మామూలు విషయానికి వస్తే వేడుక అనేటువంటి ఈ ప్రాంగణంలో అత్యంత వేడుకగా జరుగుతున్నటువంటి ఈ గురు పూజోత్సవాలు మాస్టర్ గారి శ్రీచరణ్ సన్నిధిలో ఈ ముందర కూర్చోవడం, ఈ రకంగా మాట్లాడుకోవడం అనేది నేను ఊహించిన సందర్భం. పెద్దలు ఆదేశించారు కనుక ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. ఇక నన్ను పరిచయం చేస్తూ మాట చెప్పారు. 40,000 మంది పిల్లల్ని నేను తయారు చేయలేదు, నా టీం తయారు చేసింది, నా బృందం బృందం కాకుండా నేను అనుకుంటే అది బంధం. కొంతమంది ఒక మంచి ఆశయానికి ఇష్టపడి చుట్టూరా చేరితే వాళ్ళందరూ చేసే పనంతా నా ఖాతాలో వేసుకుంటే అంత నిజానికి నేను చేసింది కాదు. మాస్టర్ గారు మనకి సహచరుల రూపంలో, సోదర బృందం రూపంలో ఎంతోమందిని పరిచయం చేస్తారు. వారితో కలిసి మనం పనిచేసుకుంటూ ఉంటే ఒక మంచి పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఏ ఒక్కరి వల్ల ఏ కార్యక్రమం జరగదు. అదే అందరూ కలిసి చేసుకుంటే అదే గురు పూజోత్సవం. ఆ గురు పూజోత్సవంలో అందరూ కలిసి ఉంటే వసుదైవ కుటుంబం అనేటువంటి భావనలో ఒక కుటుంబంగా మీరెవరు నేనెవరిని అనేటువంటి తారతమ్యాలు లేకుండా గురు సాన్నిధ్యాన్ని అనుభవించేటువంటి ఒక చక్కనటువంటి ఒక ప్రక్రియ అది మాస్టర్ గారు గురు పూజోత్సవాల రూపంలో మనకు కల్పించారు. అంచేత గురు పూజలు అంటే ఇక్కడ కేవలం గురువుగారికి చేసే పూజలని కాకుండా అందరూ గురు స్వరూపులుగా భావన చేస్తూ పరస్పరం ఒకరికొకరు ఏ రకంగా సేవ చేసుకోగలం, ఒకరికొకరు ఆత్మీయత పెంచుకోగలం, ఒక మార్గాన్ని అనుసరిస్తూ ఏ రకంగా ఇక్కడ ఉండేటువంటి జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా మనం మరింత పురోగతిని పొందగలమనేటువంటి ఒక అవగాహన పెంచడం కోసమే గురుదేవుడు మనకి ఈ రకమైనటువంటి వర్క్షాప్ అనొచ్చు. అంటే పవిత్రమైన పదం అక్కడ ఉండదు కనుక. కానీ మామూలుగా మనకైతే గురు పూజోత్సవం అనేటువంటి ఒక బృంద జీవనం, బృందావన జీవనం, సహజీవనం ఇందులో ఉంచుతూ మనకు ఒక సమాహార ప్రజ్ఞ ఏర్పాటు చేసి మనందరినీ కూడా తమ బడిలోకి తీసుకున్నటువంటి పరమ గురువులు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా అందరినీ కూడా సమాహార పరిచయం. ఎందుకంటే ఏ ఒక్క కట్టి కూడా వంట
పని చేయడానికి పనికిరాదు. అందరూ కలిగితే అన్ని కట్టెలు కలిస్తే పెద్ద మంట అది వంటకి సహకరిస్తున్నట్టుగానే ఏ ఒక్క చిన్న వరి మొక్క కూడా సమృద్ధి అయినటువంటి ఇవ్వలేదు ఆహారాన్ని. అన్నీ కలిసి పంట. అలాగే అందరూ కలిసి ఇట్లా చేసుకుంటేనే జీవితాన్ని పట్టించుకునేటువంటి ఒక అవకాశం వస్తుంది. మన ఎవరికి కూడా పాల లాంటి వాళ్ళు. ఈ పాలన్నీ కూడా గురువుగారు పాలన పడ్డాము. తర్వాత గురువుగారు పాలన పడడమే పాలనలో పడ్డాము. ఆ పాలనలో పడిన తర్వాత మనందరినీ కూడా మాస్టర్ గారు చేశాను వస్తాయి. మాస్టర్ గారు మార్గంలో కొంచెం మరిగించి పెరుగు చేశారు. పాలైనా కొన్నాళ్ళు ఉండిపోతే పాడైపోతాయి. కొంచెం పెరుగు చేయగానే కొంచెం దానికి జీవం ఎక్కువ ఉంటుంది. పెరుగు చేసింది అక్కడ ఊరుకోక మన సన్నివేశాలు దాన్ని చక్కగా కవం తిప్పి అందులోంచి వెన్న తీశారు మాస్టర్ గారు. ఆ వెన్న కూడా కొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది, కానీ అది కూడా ఎక్కువ శాశ్వతత్వాన్ని పొందదు. ఆ వెన్నని కాస్త మరిగిస్తారు సాధనలో. మరిగిస్తే అందులోంచి నెయ్యి వస్తుంది. ఇట్లాగా స్థూలం నుంచి సూక్ష్మం వరకు మనల్ని క్రమేణా అభివృద్ధి పరుస్తూ మనందరికీ కూడా చక్కని జీవితాన్ని ప్రసాదించేటటువంటి వారు మన గురుదేవుడైనటువంటి మాస్టర్ ఈకే గారు. మాస్టర్ ఈకే గారు ఇలా అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం తానే ఉంది. కుటుంబానికి అన్ని కుటుంబం ఉంది. ఒకసారి రావడం కోసం మనం చాలా ఏదో అపసభాలు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఆ రోజుల్లో మాస్టర్ గారు కుటుంబాన్ని విడిచిపెట్టేసేసి 2 దేశాల పాటు శ్రీకాకుళంలోని, మచిలీపట్నంలోని, అక్కడ విజయవాడలోని, శ్రీశైలంలోని, ఇట్లా వేరే వేరే చోట్ల, హైదరాబాద్, అట్లాగా పలు చోట్ల వారు అక్కడ ఉండి అక్కడ ఉండేటువంటి బృందాన్ని తయారు చేసి దాని రుచిని కల్పించి ఇక మీరు చేసుకొని నేను మీ వెనుకుంటానని నడిపించినటువంటి కేంద్రాలు ఇవన్నీ. ఇట్లాగా అక్కడ మచిలీపట్నంలో ఈ రకంగా పూజ్యులైనటువంటి శ్రీమాన్ సీతేశ్వరరాజు గారిని ఇక్కడికి పంపించి చక్కనటువంటి అభివృద్ధి. నిజంగా చెప్పాలంటే ఆయన కొన్ని వేల మంది తయారు చేశారు, నేను కాదు. ప్రతి సంవత్సరం ఆయన బిలీవ్ చేసిన ఆ స్కూల్ నుంచి 10,000 మంది చెప్పిన ఇన్ని సంవత్సరాలు ఆయన కొన్ని వేల మంది తయారు చేశారని నేను చెప్పవచ్చు. నేను చేస్తున్న పని ఏంటంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉంది భారతీయ బాలశిక్షణ వాటిలోని, అదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఏ రకంగా వెళ్ళవచ్చు అంటే మన స్కూళ్ళలో చదివే వాళ్ళకి మాత్రమే పరిమితి అయిపోకుండా అన్ని స్కూళ్ళలో చదివే వాళ్ళకి ఏ రకంగా నేను అందించగలను అనేటువంటిది ఒకసారి మాస్టర్ ఈకే, మాస్టర్ ఎంఎన్, మాస్టర్ సిఈవి అనేటువంటి కనీసం పేరు పరిచయమైనా కూడా వారి దాదాపుగా 4 అక్షరాలు కొంచెం మనలో ప్రవేశించిన అవి అక్షరాలే అంటే ఎప్పటికీ రసించడమే మన జీవితాన్ని కనిపిస్తాయనేటువంటి ఆశ. చాలా బాగా జరుగుతుంది. అది మాస్టర్ గారు అనుగ్రహం. ఏదైనా బాగా జరుగుతుందంటే అది మాస్టర్ గారు అనుగ్రహం. ఎవరి దాకా సామర్థ్యం అనుకోవడానికి లేదు. ఎప్పుడు మనం నా సామర్థ్యాన్ని నేను అనుకుంటూ ఉంటాను, అప్పుడు పతనం అవుతూ ఉంటాను. ఎట్లాగంటే అది భాగవతంలో కూడా అది చెప్తారు. మామూలుగా బ్రహ్మ విద్య బ్రహ్మోపదేశం అంటాం కదా. ఆ మాటకు వస్తే యథార్థమైన అర్థమేంటో తెలుసు అందరికీ, కానీ జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే కొన్నాళ్ళకి బ్రహ్మ ద్వారా పెద్ద సృష్టి కార్యక్రమం జరుగుతునేటప్పటికీ బ్రహ్మ కాస్త భ్రమలో పడతాడు. నేనేం చేస్తున్నాను, నా ద్వారా జరుగుతుంది అట్లా కొన్నాళ్ళు వేసి భ్రమలో పడగానే భగవంతుడు ఏం చేస్తారంటే సరే చూద్దామన్నట్టు కొంతకాలం అలాగా విడిచిపెడతారు. విడిచిపెట్టడం అంటే పర్యవేక్షిస్తారు కానీ పరిశీలిస్తారు కానీ సరే చేస్తారు. మనం నేను అనేటువంటి భావన అహంకారంతో పనిచేస్తో అప్పుడు ఆ పని కాస్త కొంచెం అప్పుడప్పుడు కూడా ఎదురు దెబ్బ తింటున్నప్పుడు మళ్ళా నీవే తప్ప నిత పరం పెరుగు కానీ వెనక్కి చూస్తాం.
మన దీంట్లో మనకి మన పురాణ సాహిత్యంలో అగస్త్య మహర్షి తాలూకా వృత్తాంతం మనకి అందరికీ పరిచయమైనటువంటి విషయం. వేదిక మీద ఎవరు మాట్లాడినా కూడా తెలిసిన విషయాలు జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది, కానీ కొత్త విషయాలు చెప్పేటువంటి పరిస్థితి మన గురువుగా చెప్పిందని ఉండదు. ఏం చెప్పాలో మొత్తం అంతా కూడా మాస్టర్ కే గారు వారి సాహిత్యం ఇచ్చారు. తర్వాత గురుదేవులైనటువంటి మాస్టర్ కేకే గారు కూడా దాన్ని చాలా విస్తారంగా కొన్ని చాలా విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అట్లాగే పంచుతూ ఉన్నారు. కానీ జ్ఞాపకం చేసే విషయాలు కొన్ని ఉన్నాయి. అంటే అగస్త్య మహర్షి దాని జీవితం చాలా విశేషమైనటువంటిది. అందులో ప్రధానంగా 3 అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే ఒకటి, ఆయన చేసే కార్యక్రమాల్లో అంటే కథారూపంగా చెప్పుకోవాలంటే వింధ్య పర్వతం అనేటువంటిది మేరు పర్వతం బాగా ఎదిగిపోతుంది అనేటువంటి అసూయతో వింధ్య పర్వతం ఏం చేసిందట, నేను ఎందుకు ఎదగలేననేసి బాగా ఇది పెంచుకోవడం మొదలు. ఏం పెంచుకుంటుంది, అది ఎదగడంలో మేరు పర్వతం ఎదగడంలో సహసిద్ధంగా ఎదిగింది. విద్య పర్వతం ఏం చేసిందంటే, నేను ఎదగాలనేటువంటి అసూయతో కొంచెం దాంతో ఆ రకంగా ఇది పెరగడం మొదలైంది. ఆ పెరగడం కాస్త ఎక్కువ పెరగడం వల్ల సూర్యుడి తాలూకా కిరణాలు భూమి మీద పడడానికి ఒక ప్రక్కన పడడానికి కావాల్సినటువంటి పరిస్థితికి అది అడ్డొచ్చింది. ఇంతే ఆ స్టేట్మెంట్ దాని విషయం అదే. ఇప్పుడు దాని గురించి చెప్పుకోవాలంటే అహంకారం పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే క్రమేణా ఏదైతే సూర్యుడు అంటే ఆత్మ, అయాం కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది సూర్యుడు. ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటిది లబ్ధి ఏదైతే మనకు ఉందో, మన ఎదుగుదలకి కారణమైనటువంటిది ఏదైతే ఉందో అది కుంటుపడుతుంది. దానికి వింధ్య పర్వతం బాగా ఎదగడం అనేటువంటి పరిస్థితిని మన పురాణాలు చెప్పారు. ఆ వింధ్య పర్వతం అప్పుడు అగస్త్య మహర్షి ఏం చేశారంటే పెరగడం కొంచెం తగ్గిద్దా అనేసి అగస్త్య మహర్షి అట్లా వచ్చారు. వస్తే అంత మహానుభావుడు వచ్చేసాడు అనేసి వింధ్య పర్వతం కాస్త ఏం చేసిందంటే వంగి అలాగే నమస్కారం చేస్తుంది. నమస్కరించడం అనేటువంటిది ఎంత గొప్పదంటే ఎంత తగ్గితే అంత మంచిది. అందుకోసం అలాగా పెద్దలకి నమస్కరించడం వల్ల, పాదాలకు నమస్కరించడం వల్ల ఏమైందంటే, నువ్వు బాగుంది, నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు, పెద్దవాళ్ళు అంటే ఒక రకంగా ఒక్కోసారి సత్కరించి వాళ్ళని సన్మార్గంలో పెడుతుంటారు, ఒక్కోసారి వేదికకి సన్మార్గంలో పెడుతుంటారు. అవన్నీ మీకు ఇతరులకి గొప్పవాడయ్యాడు కాదు, సన్మార్గంలో పెడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండుకుంటాను. నాకు ఈ తరగతి చిన్నప్పుడు జరిగిపోయింది పూర్తిగా. ఏ రకమైన తరగతి అంటే, నేను ఈ ఉపన్యాసాలు ఇవ్వడం సరదా నాకు చిన్నప్పటి నుంచి ఉండటం వల్ల నేను పాఠ్య పిల్లలు నాతోటి మా ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు కొట్టడం వల్ల వాళ్ళకి ఉదయాన్నే లేవాలి, బ్రాహ్మీ ముహూర్తం లేవాలి చెప్తున్నప్పుడు చిరపలు బ్రహ్మాండం ఉంటాయి. ఇప్పుడు మరుసటి రోజు నా మీద 10 మంది చూస్తుంటారు, బ్రాహ్మీ ముహూర్తం లేస్తాడే అయిపోయింది కదా. ఉపన్యాసం అంటే ఒకటే, ఒకసారితో తీరిపోయింది కాదు. ఆ మరుసటి రోజుకి వాళ్ళ అబ్జర్వేషన్లో మనం పడతాం అన్నమాట. వీటి ఎలా చేత ఒక్కోసారి మాస్టర్ ఏం చేస్తున్నారంటే వేదికి తీర్చినది లైన్లో పెడుతున్నారు. వీళ్ళందరూ గమనిస్తుంటారు, వీళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తున్నారు. ఇలాంటి ఆహారం తినకూడదు అని చెప్పారు, చెప్పినది చెప్పాలి, ఇలాంటి ఆహారం తినకూడదు అని చెప్పానుకోండి, నేను ఎక్కడెక్కడ తింటున్నానో అవన్నీ చూస్తుంటారు. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అంటే ఒక రకంగా మనం చెప్పేటువంటి నియమాలు అయితే, ఒక లెక్కల మాస్టర్ చెప్పాడు అనుకోండి, ఆయన లెక్కతో సరి. ఒక సైన్స్ మాస్టర్ చెప్పాడు అనుకోండి, ఆ సైన్స్తో సరి. ఆయన మీద ఏ ప్రభావం ఉంటుంది, బయట సిగరెట్ కాల్చుకోవచ్చు. కానీ ఒక నైతిక విలువ చెప్పాడు అనుకోండి, వాడు మరుసటి నుంచి వాడి మీద అందరూ అక్కడి నుంచి ఇంకో రకంగా కూడా అంటారు. అందరూ చెప్పేవాళ్ళు మధ్య ప్రతి వాడికి ఈ ఉపన్యాసాలు అనేది కూడా బాగా వాడే కదా. అందుకోసం ఒక రకంగా గురువుగారు ఏం చేస్తున్నట్టు ఏ దురద ఎవరికి ఏదైతే ఉంటుందో దాన్ని చాలా చక్కగా తీరుస్తారు. అది కొన్నాళ్ళైన తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఏమైందంటే
ఇప్పుడు మామూలుగా తెలుసుకోవాల్సిన నేను వింధ్య పర్వతం అట్లా ఎదిగిపోతుంటే అగస్త్య మహర్షి ద్వారా అనేక కార్యక్రమాలు మనం మనం చేయలేము, అవగాహన అయితే కావు. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఆయన మనకి ఆత్మతత్వం నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ప్రసరించకుండా అడ్డు వచ్చేటువంటి పొగలని అరుస్తాడు. అదొక పాయింట్. అంటే ఆయన తర్వాత చెప్పే కనెక్టివిటీ ఉంది, అది తర్వాత చెప్తాను. రెండవ విషయం ఏంటంటే ఆయన ఒకసారి మనకి ఉత్తరాసుర సంహారం ఉంటుంది, భాగవతం మిగతా కథలో కూడా ఉంటుంది. ఆ సందర్భంలో ఇంద్రుడితో వజ్రాయుధం చేత అందరు రాక్షసులు సంహరింపడతారు ఉత్తరాసులతో సహా. కానీ కొంతమంది మిగిలిపోతారు. మనకి బాహుబలి సినిమాలో ఉండేటువంటి కాలకి అంటారు కదా, ఆ కాలకి లేనటువంటి పురాణాలు ఉన్నటువంటి పేరే కాలకి. వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి సముద్రంలో దాక్కుంటారు. వాళ్ళు అందరూ ఈ ప్రపంచంలో సర్దుమణిగిన తర్వాత వాళ్ళు విజృంభిస్తుంటారు. వాళ్ళు ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని పాడు చేస్తుంటారు. మనలో ఎవరికి దొరకకుండా దాక్కుంటుంటారు. ఆ సముద్రుడు కూడా ఏం చేయలేకపోతారు. వాళ్ళు ఏం చేయలేదు. దేవతలు కూడా వాళ్ళని ఏమి సాధించలేకపోతారు. ఎందుకంటే అంతర్లీనంగా మన ప్రవృత్తులుగా వాళ్ళు దాక్కుంటారు అన్నమాట. ఈవిల్ స్పిరిట్స్ అన్ని కూడా మనకి ఎలాగైతే అవి ఎలా మన లోపల చొచ్చిపోయి మనలో భాగమైపోయి మనకు కనబడకుండా ఉంటాయి అన్నమాట. అవి ఎక్కడుంటాయి? సముద్రంలో దాక్కుంటాయంటే వాటిని చెప్పాలంటే ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే మనలో ఉండేటువంటి జలకేంద్రం ఏదైతే ఉందో వాటిని చెప్పి మెరిగిపోతాం పొట్ట అక్కడ దాక్కుంటాం. అందుకోసం అపేక్షలు అవన్నీ కూడా అక్కడి నుంచి మనకు బాగా ఎక్కువ ఉంటాయి. కడుపు తీపి, అపేక్షలు, కడుపు కోసం అట్లా పడేసుకోవటం, ఇవన్నీ కూడా ఆ జ్ఞానంలో ఉండేటువంటి పొరపాట్లు జరిగేటువంటివి. పొట్ట కోసం కలియుగంలో ఉండే జీవులందరూ కూడా పొట్ట కోసమే ప్రయత్నం చేస్తారు, ఏం కాదు అని చెప్తూ ఉంటారు కొంతమంది. కొంతవరకు యథార్థమే. కారణం ఏంటంటే పొట్ట నా కడుపు నేను నిజతే నాకు చాలా మిగతా వాడు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక భావనలో జీవిస్తూ ఉంటాను. అయితే స్వామి చెప్తుంటారు, బాబా పొట్ట పూటిని చేకూర్చినట్టి విద్య ఇది ధార్మిక విద్యను నేర్పగలది. ఇలా అగస్త్యుల వారు ఏం చేస్తారంటే ఆయన అందరూ కలిపి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తారు. ఏమైనా సమస్య వస్తే అక్కడికి వెళ్తారు కదా. వెళ్తే ఆయన అన్నారు, అగస్త్య మహర్షి ఉన్నారు, ఆయనతో ప్రయత్నం చేస్తూ ఉంది. అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశారంటే మొత్తం ఈ సముద్ర జలాలన్నింటినీ కూడా ఒకసారి ఆచమనం చేసేస్తారు. ఆయనకి ఏమాత్రం ఆచమనం కేశవ స్వాహ అంటాం కదా, ఒకసారి మొత్తం అంతా స్వాహ చేస్తారు. అదే ఈ పాయింట్ ఏంటంటే జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అగస్త్య మహర్షి చేసేది ఒకటి, నీ దానికి ఆత్మతత్వానికి అడ్డొచ్చేటువంటి అహంకారాదుల్ని అణిచిపెట్టడం, లేకపోతే అనగదొక్కడం, లేకపోతే అక్కడ లేకుండా చేయడం ఒకటి చేయగా, రెండవది నీలో అంతర్లీనంగా ఉండేటువంటి కర్మని రహితం చేయడం అనేది రెండవది. కర్మని రహితం చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఆత్మగా చేస్తుంది. ఇది రెండవ పాయింట్. మూడవ పాయింట్ అది అగస్త్య జీవితంలో కనిపిస్తున్నాయి. అగస్త్య మహర్షి దగ్గరికి ఋషులందరూ కొంతమంది వెళతారు. వెళ్ళి ఏమిటి మీకు అంటే ఒక సమస్య ఉందని చెప్తారు. చెప్తే ఏమిటి మీకు సమస్య అంటే వాతాపి ఎలువడు అనేటువంటి ఇద్దరు అంతకులు ఉన్న రాక్షసులు, వాళ్ళిద్దరూ కూడా ఒకడు బ్రాహ్మణ వేషం వేస్తారు, ఒకడు మేక వేషం వేస్తారు. ఇద్దరు కూడా మా ఆశ్రమాలకు వస్తూ ఉంటారు, మా ఇంటికి భోజనం రండి అని పిలుస్తూ ఉంటారు. మేము వెళ్తూ ఉంటాం, తప్పగా పిలిస్తే వెళ్ళాలి. వెళితే ఒక మేక కింద తయారవుతారు. ఒకడు వాడంటే వాడు కామరుకులు అన్నాడు. వాళ్ళందరూ
అలాగా వాళ్ళు పిలిస్తే భోజనం పెట్టేటప్పుడు ఈ మేకని ఆహారంగా చేయడం, అది వండి పెట్టడం. అది తిన్నాక అన్నగారు ఏం చేసేవాడు, ఈ ఎల్వలు అనేటువంటి వాడు వీళ్ళు పొరగా ఉంటే అన్నగారికి మేక కింద వాతావరణం పిలిచేవాడు, అప్పుడు ఎల్వలాన్ని పిలిచేవాడు. వస్తే వాళ్ళు బయటకు వచ్చేవాడు. వాళ్ళిద్దరికి మృత సంజీవిని తెలిసినేమమ్మా, మరి వాళ్ళు బయటకు వచ్చేసేవాడు. వచ్చేసిన తర్వాత ఇద్దరు కూడా అక్కడికి వచ్చి ఎవరికి భక్తులుగా వస్తారో వాళ్ళని కంచించి తినేస్తారు. అగస్త్య మహర్షి ఏం చేశారంటే, నేను వెళ్తాను, నన్ను ఏం చేస్తారో చూద్దాం. ఆయన వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారంటే, ఆయన కూడా భక్తుగా కూర్చున్నారు. వాడు వడ్డించాడు, తినేశారు. తినేసిన తర్వాత పిలిస్తే ఈలోగా ఏమన్నట్టు వాతాభిజీయనం అంటే, వాతాభిజీయనం అనేసి మొత్తం జీవనం అయిపోయాడు. అంటే ఏంటంటే, ఒకటి ఈ మూడో కార్యక్రమం ఏంటంటే మృత్యువును జయించుట. ఇది అగస్త్య మహర్షి యాక్టివిటీస్ లో థర్డ్ యాక్టివిటీ. ఒకటి ఏంటంటే, నీకు సాధనకి అడ్డు వచ్చేటువంటి ఆ చీకటిని అడ్డు లేకుండా తొలగించుట లేక నిగ్రహించుట. రెండు నీలో ఉండేటువంటి వాసనలు ఏవైతే పూర్వాల నుంచి వచ్చేటువంటి కర్మరాహిత్యం, కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని రహితం చేయటం, నిర్ణయం చేయటం. మూడవది ఏంటంటే, నిన్ను మృత్యువు బారి నుండి పడకుండా నిన్ను నీ తాలూకా జీవితాన్ని చక్కగా అనుక్రమంగా చక్కగా ఇంకా మధ్యలో డ్రాప్ అయిపోకుండా నిన్ను ఒక చక్కని నిర్మాణం చేసి నీ ప్రతికి దానికి శక్తించుట అనేటువంటి 3 కార్యక్రమాలు. అటువంటి ఒక 3 కార్యక్రమాలని గురుగారు ఏం చేశారంటే మనకి అదే అంశంతో వచ్చారని చెప్తారు మన గురుగారు మాస్టర్ గారు, మాస్టర్ సివి గారు. అగస్త్యాంశ సంభూతులు చెప్తారు. అగస్త్య ప్రజ్ఞ, నీలగిరి ప్రజ్ఞ, మాస్టర్ సివి ఎట్లాగ మనకు ఒక పెద్ద మార్గాన్ని మనకి మాస్టర్ ఈకే గారు మనకు పరిచయం చేయడం జరిగింది. లేకపోతే ఈకే గారి ద్వారా కాకుండా ఉంటే ఈకే గారిని మినహాయించి మాస్టర్ సివి గారిని తెలుసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మనకి ఉండేటువంటి వ్యత్యాసం వేరేగా ఉంటుంది. మాస్టర్ ఈకే గారు ఏం చేశారంటే, మన జీవితాన్ని దేనికి దూరం చేయలేదు, ఇందులోని కూడా ఏది అవసరమో దాన్ని పరిపూర్ణంగా డిజైన్ చేసి ఇచ్చారు. అద్భుతమైనటువంటి చక్కనటువంటి జీవన విధానం. అందుకోసం మాస్టర్ ఈకే జీవన విధానం అది అద్భుతం అన్నమాట. ఏంటంటే సాంప్రదాయం అంటే సాంప్రదాయం నుంచి పెట్టలేదు. సాంప్రదాయంలో మనం ఈ రకమైన సాంప్రదాయం మన పూజా విధానం కానివ్వండి, లేకపోతే స్త్రీల కళ్ళు కూడా చక్కగా వాళ్ళు అభిషేకం చేయగలిగేటువంటి దాని మీద సాంప్రదాయం, ఇలా అభిషేకాలను చేయడం కూడా ఇట్లా చొక్కా వేసుకోవడం, లేకపోతే టీషర్ట్ వేసుకోవడం కూడా మన వాళ్ళు భావన చేస్తున్నాం పిల్లలు. ఏది ముఖ్యమో ఏది మిగతా కాదు అనేటువంటి చేసి ముఖ్యమైనటువంటి దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ ముఖ్యమైనటువంటి దానికి ఒప్పుకుని చేయలేకపోతే లేదన్నట్టుగా చేస్తారు. అది ఆ జీవం అంటే ఆయన ఎంత ప్రాధాన్యత అంటే అది. అలాగే గాయత్రి మనం మిగతా చోట అన్ని చోట అంటే బాహాటంగా అందరితో చెప్పనివ్వరు, నిరసిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా గాయత్రిని మాస్టర్ గారు సందర్భం చేసినటువంటి అది ఒకటి. ఏ పిల్లలైతే మనం మామూలుగా బయట స్కూల్లో పంపించి టీచరే చూసుకోవాలని కాకుండా ఇల్లే ఒక విద్యాలయంగా చేసుకొని మీరు చేస్తూ ఉండండి. అదే నాకు అదే మీకు ఐడెంటిటీ పాఠశాల చేశారు. మొబిదే కృష్ణస్వామి గారు అంటుంటారు, నన్ను ఆయన ఉపన్యాసం మార్చలేదు. ఎందుకంటే ఆయన కాలేజీలో మాస్టర్ యూనివర్సిటీలో చదువు విద్యార్థులు ఉండేటప్పుడు ఈకే గారికి వెళ్ళారు. వెళ్తుంటే అంత పెద్ద గురువు గారు, పాఠాలు చెప్పే గురువు గారు పూజ చేసి తీర్థం ఇస్తున్నప్పుడు ఏమో ఫస్ట్ ఏమో వాళ్ళ నాన్నగారికి దండం పెట్టి ఆయన తీర్థం ఇవ్వడం, తర్వాత పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో ఉండే ఆ పిల్లలందరూ కూడా వచ్చి దండం పెట్టి తీర్థం చూసుకోవడం,
ఇవన్నీ చూసారు ఆయన. చూస్తే ఇప్పటికీ మా నాన్నకి నేను బ్రాహ్మణ ఇల్లు కూడా మంచి కుటుంబంలో పుట్టినా కూడా మా నాన్నకి నేను దండం పెట్టడం అంటే ఎప్పుడో పుట్టినరోజు నాటో లేకపోతే ఏదో ఒక అకేషనల్గా తప్పనిసరి అయితే ఏ వ్రతం చేసుకుంటున్నప్పుడు పెట్టే పరిస్థితి. కానీ నిజానికి తండ్రి దండం పెట్టడం అనేది అది నామోషిగా పెద్దవాళ్ళు దండం పెట్టడం అనేది ఏదో అదే పెద్ద కార్యక్రమంగా భావించేటువంటి మంచి కుటుంబాలు ఉన్నా కూడా ఇటువంటిదే ఉంటుంది. అలాంటిది తన ఇల్లే మొదటి విద్యాలయంగా చేసినటువంటి గురువు గారు ఆయన పిల్లలతో పాటు మిగతా అందరి పిల్లల్ని కూడా ఎవరు తరతమ లేకుండా ఉండి చక్కగా అందరికీ కూడా బ్రహ్మ విద్యను భోజనంతో పాటు బ్రహ్మ విద్య సందర్భం చేసినటువంటి అమ్మగారు అందరూ కూడా వాళ్ళ జీవితాలు ఒక బలంగా పెట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి మాస్టర్ గారి జీవితమే మనకి లైఫ్ మెసేజ్ అంటారు కదా, అట్లాగా ఆయన జీవితమే మనకు మంచి పాఠంగా ఆయన ఎప్పుడు కూడా అందరికీ ఏది కావాలి సార్ ఆయన దగ్గర ఏముందో ఎవరికి దేనికి మాస్టర్ గారు అనేది తెలియదు. అన్నిటికీ మాస్టర్ గారే. మంత్ర విద్య నేర్చుకునే వాడికి కూడా ఆయన మాస్టర్ గారే, బైక్ నేర్చుకునే వారికి కూడా ఆయన మాస్టర్ గారే, గ్రామం నేర్చుకునే వారు తెలుగు గ్రామం నేర్చుకునే వారికి మాస్టర్ గారే, కవిత్వం నేర్చుకునే వారికి ఆయన మాస్టర్ గారు, జ్యోతిష్యం నేర్చుకునే వారికి ఆయన మాస్టర్ గారు, కష్టాలు ఉన్నటువంటి వారికి కూడా ఆయన అభిప్రాంతుడు. ఏ రకంగా చూసినా కూడా ఇంత సర్వతోముఖాభివృద్ధి కలిగి సర్వతోన్ముఖమైనటువంటి రకమైనటువంటి జీవనత్వం జీవిత క్షణాలన్నీ కూడా ఖండించుకున్నటువంటి నిండైనటువంటి గురువు ఎవరైనా ఉన్నారంటే అది మాస్టర్ గారు మనం దర్శించు. ఆయన ఎవరో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. అది ఒక అనంత వైభవం. అంటే అంతు చెక్కినటువంటి మాత్రమైనటువంటి వ్యక్తి తాను ఎవరో ఎప్పుడు ఏనాడు ప్రదర్శించుకోలేదు, ప్రసంగించుకోలేదు. అది ఒక విశేషమైనటువంటి గురువు గారి మార్గంలో ఉండడం అనేది గర్వించడం అనేది అనుభవం కానీ బాధ్యత. అందుకోసం గర్వించడం అనేది సామాన్యంగా అదృష్టం మనకి మరొక బట్ అది ఒక బాధ్యత. ఆయన పేరు పెట్టుకున్నాం, ఆయన తరగా మార్గాన్ని చెప్పుకుంటున్నా కూడా మరి అది ఎంతవరకు అనేది మనగా చేసుకోవాల్సినటువంటి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసే పనులని ఎవరు చేయలేము, కానీ మనకి నచ్చినటువంటి మనకు తెలిసినటువంటి పని ఏదో ఒకటి ఎంచుకొని చేసినా కూడా ఆయన తాలూకు అనుసంధానం అనేది మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. మాస్టర్ గారు చేసినట్టుగా మా పిల్లలకి నలుగురికి వేదం మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి చుట్టూగా ఉన్న వాళ్ళు చెప్పినా కూడా మాస్టర్ గారు తర్వాత సాన్నిధ్యం లభిస్తుంది. లేకపోతే మాస్టర్ గారు చేసినట్టుగా పూజారి క్రతువులు ఇవన్నీ కూడా మనకి అట్లా చేసినా కూడా లభిస్తుంది. లేకపోతే అక్కడికి ఆయన డిస్పెన్సరీలో కనీసం పొట్లాలు మందు పొట్లాలు పెట్టినా కూడా మన జీవితం బాగుపడదు. కేస్ టేకింగ్ రాయడం అనేది అలవాటు చేసుకున్నా కూడా ఏదో ఒకటి చేస్తుంటే అది మాస్టర్ గారు కేవలం మనకు హక్కుదారులు అవుతాం. అందులో మనం మెంబర్స్ అంటే ఏంటి అర్థం అంటే అందులో ఏదో ఒక మాస్టర్ గారు ఇచ్చినటువంటి యాక్టివిటీ ఏదో ఒకటి నీ జీవితంలో నీకు బాగా ఇష్టమైనటువంటి, లేకపోతే నీకు బాగా పవిత్రమైన గ్రంథాలు చదివి చెప్పగలిగేటువంటి సామర్థ్యం నీలో ఉంటే ఆ పని చేయి. ఏ పని అయినా కూడా పరహితమే జీవితంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంటే ఈకే గారి మార్గంలో నడిచారు. పరహితం అనేటువంటిది పరిపూర్ణంగా ఇతరులకు ఉపయోగపడేటువంటి జీవన విధానం. అలాంటి జీవన విధానంలో మనం కాసింత మనం ముందుకెళ్తున్న కొద్ది ఆయన పరిపూర్ణంగా ఆక్రమిస్తారు. ఆయన పరాక్రమం అంటే మాస్టర్ గారు అంత పరాక్రమం ఎవరికి ఉండదు. అంటే పరులను ఆక్రమించడం అంటే లోపరుచుకొని కాకుండా భయపెట్టి కాకుండా పరిపూర్ణంగా ప్రేమగా పరిపూర్ణంగా మనం అందరినీ కూడా అప్పులు చేసుకుని ఎక్కి రాలినటువంటి గురువు ఎక్కి రాడు. అట్లాగా పరిపూర్ణంగా మన అందరిలో కూడా అంతర్యాయంగా ఉంది. అలా నడిపిస్తున్నది ఒకటి. రెండు, మాస్టర్ గారు రచించినటువంటి గ్రంథాలు వాటిని కూడా ఎంపిక తెసుకోవాలి. చదువుకుంటుండాలి పుస్తకాన్ని. మాస్టర్ గారు పుస్తకాలు చదువుకుంటుంటారు. రోజు కొంతసేపు అయినా చదువుకుంటుంటారు. మాస్టర్ గారు అందించినటువంటి నావాయిని కానీ మాస్టర్ గారు ఇచ్చినటువంటి గ్రంథాలు కానీ అవన్నీ కూడా క్రమేణా మనం చదువుకుంటూ ఉంటే మాస్టర్ గారి గురువు అనడానికి నేను మా గురువు గారు చెప్పడానికి గురువు దగ్గర నువ్వు నేర్చుకుంటే కదా గురువు గారు అవుతారని. అబ్బాయి ఆయనకి
కాలంలో మేము లేవండి, మేము పుట్టేసరికి వెళ్ళిపోయారండి, లేకపోతే మా నాన్నగారు ఎప్పుడు ఉండేవారండి, ఇవన్నీ కాదు. గురువుగారు చెప్పింది ఇప్పటికీ ఉంటాయి. ఆయన తాలూకా వాయిస్లో ఉంది, ఆయన తాలూకా రచనల్లో ఉంది, ఇంకా సజీవులైనటువంటి పెద్దల తాలూకా జీవనంలో ఉంది. ప్రతి చోట కూడా అక్కడ గురువు తాలూకా ఎప్పుడు ఉంది. అది గురువుగారు పోయారంటే ఏం కాదు. గురువుగారు దేహాన్ని త్యాగం చేసి వదిలేశారంటే అయినటువంటి దానికి పరిమితం కాదు కనుక ఆయన అది వదిలేశారు. కానీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన ఇంకా అవగాహన. కొంతమంది చూస్తుంటే ఎంతో అదృష్టవంతులు అనిపిస్తుంది. పిల్లలు చూస్తుంటే, చిన్నపిల్లలు చూస్తుంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా నాన్నగారు అదృష్టవంతులు నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఏ ఏజ్లో పరిచయం ఉంటారు, మా అయితే 30-40 ఏళ్ళ వయసు పరిచయం ఉంటారు ఈకే గారు. మా నాన్నగారు ఆయన అదృష్టవంతులు అని అనుకుంటాను నేను. కానీ మా నాన్నగారు ఏమనుకుంటారు, నేను అదృష్టవంతుని అనుకుంటాను. ఎందుకంటే మేము లేచిందే ఆయనలో లేచాం. మేము అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ళ జీవితం వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు వాళ్ళ దగ్గరికి. 20 ఏళ్ళ జీవితం వెళ్ళిపోయిన తర్వాత మేము లేచిందే అని లేచాం. మా పిల్లలు నాకు ఇంకా అదృష్టవంతులు కాదు. ఎందుకంటే వాడు కళ్ళలో ఇలా కళ్ళు తెలుస్తున్న లాగే మా ఇంట్లో ఆకారం వినిపిస్తుంది, ప్రేమ వినిపిస్తుంది. ఎందుకంటే తరంతరం నిరంతరం కూడా అది వృద్ధి అన్నమాట, కోల్పోవటం కాదు. వృద్ధి ఎవరికి ఎప్పుడు వృద్ధి ఎప్పుడు సిద్ధి అంటే అది మనలో జరుగుతున్నప్పుడు మాత్రమే, చెప్పుకోవడానికి కాదు. మన ఇంట్లో జరుగుతూ ఉంటే అది మనం మిగతా వాళ్ళకు కూడా అది ఆదర్శం. మన ఇంట్లో లేకుండా మన ఇంట్లో ఫోటో మాత్రమే మిగిలిపోయి, పుస్తకాలు మాత్రమే మిగిలిపోయి మనం దూరం అయిపోయామనుకో. కాకుండా ఏంటంటే నువ్వు మార్గం అంటే నువ్వు చూపించేదే మార్గం. నీ ప్రవర్తన ద్వారా నీ పిల్లల్ని చూపిస్తున్నప్పుడు వాళ్ళు అలా నిర్బంధంగా కాకుండా స్వతంత్రంగా నీ పిల్లలు వచ్చి నీతో పాటు ప్రేయర్ చేశారనుకోండి, ఇది చాలా కనుక కావాల్సింది మనం దయచేసి నిర్బంధంగా కాకుండా బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అలా ఎంత నిర్బంధంగా కొంతమంది పిల్లలు మా పిల్లలు లేవకముందు, మా వాళ్ళు లేవకముందు నా చుట్టూరా ఉంటే నా స్నేహితుల పిల్లలు కూడా వచ్చి నాతో పాటు ప్రేయర్ చేస్తుంటే నేను నాకన్నా వాళ్ళ అమ్మ నాన్న చాలా ఇష్టం. కారణం ఏంటంటే వాళ్ళు కూర్చొని చేస్తుంటా. అంటే మాస్టర్ గారు ఒకసారి దగ్గర అయితే చాలు. ఒకసారి చూస్తే ఎలా జెరాక్స్ మిషన్కి ఒకసారి కరెక్ట్గా పేపర్ అందిస్తే మొత్తం ఫిల్ చేసుకుని బయటకి చేస్తుంది. అది అందించడం అనేది చేస్తే మాస్టర్ గారికి అందించడమే మనం చేయాల్సింది. మాస్టర్ గారు అందిస్తే తప్పకుండా ఆయన అందుకుంటారు, ఆదుకుంటారు. ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గంలో మనం ఉన్నామని జ్ఞాపకం. అది ఎవరు తెలియని విషయాలు ఎవరు మాట్లాడారు కదా మైండ్ చేయగలరు. అందుకోసం చెప్తున్నాను, ఎవరికి తెలియని కొత్త విషయం ఎక్కడి నుంచి పట్టుకొస్తాయని చెప్పలేము. కానీ అంచేత మాస్టర్ గారు ఇచ్చినటువంటి భాగవతం, మాస్టర్ గారు ఇచ్చినటువంటి భగవద్గీత, మాస్టర్ గారు ఇచ్చినటువంటి వాంగ్మయం, మాస్టర్ గారు ఏర్పడలేదు. ఏది అంటే ఒక వేదానికి చెప్పి మొత్తం నేర్చుకోలేదు. కానీ వేదంలో ఎంతవరకు మనకు అవసరం, ఏ సూక్తాలను పరిపూర్ణంగా అవసరం, అన్నిటికీ వ్యాఖ్యానం ఇచ్చారు. అన్నిటికీ వ్యాఖ్యానం ఇచ్చేసారు. అలాగే భారత రామాయణాలను ఏది మనం పూర్తిగా మన వరకు రావాలో పరిపూర్ణంగా ఇచ్చారు. ఏ వాక్యానికి ఆ వాక్యమే పరిపూర్ణము, ఏ మాటకి ఆ మాటలే పరిపూర్ణము, ఏ విషయానికి ఆ విషయం పారాగ్రాఫ్ అయినా కూడా పరిపూర్ణమైనటువంటి అవగాహన ఇచ్చి అది పెద్ద మనకి ఒక దానిలో పనిచేస్తుంది, మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. అందుకోసం తపస్వాధ్యాయ ఈశ్వర ప్రధాన అని అన్నారు కదా. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రధానం. తపస్సు అంటే మాస్టర్ గారు ఏవైతే చూపించారో అలాంటి కార్యక్రమాలని మనతో ఆగిపోకుండా దాన్ని నిర్వహింపజేసి ఏకాగ్రతలోనే పరిపూర్ణంగా పాల్గొంటూ చేసుకుంటుంటే ఇక్కడ జరిగే యాక్టివిటీలు ఇక్కడ సోదరులు నిరంతరం వెళ్ళి కనీసం ఎక్కడ ఇలా పండగ పూట అంటే ఇలాంటి ఉత్సవం పూట మాత్రమే కాకుండా రెగ్యులర్గా అక్కడ ఏం జరుగుతుందో దానికి చేదోడిగా కనీసం వెళ్ళి చేపలు వేసిన దీపం వెలిగించిన అక్కడ ఏదైనా పని చేశారనుకోండి, మనం కూడా అది అనుసంధానింపబడుతూ ఉంటాం. పరిపూర్ణంగా మన జీవితానికి అర్హత అన్నమాట. నేను మాస్టర్ మార్గంలో ఉన్నా అంటే మమ్మల్ని రక్షించలేదు మాస్టర్ అనడానికి లేదు. ఫోటో పెట్టడం మార్గంలో ఉండేది కాదు, ఫాలో అవ్వడమే మార్గంలో ఉండదు.
అంచేత ఆయన అనుసరించిన మాత్రమే మనం ఈ రకంగా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంటుందని నేను నమ్ముతూ ఒక చక్కనటువంటి అవకాశం నాకు ఇచ్చారు. పూజ వస్త్రాలని మీ అందరినీ దర్శించుకునే అవకాశం ప్రసంగం కదా, అవకాశాన్ని దర్శించుకోవడం, క్షేత్రం దర్శించుకోవడం, మంది కలుసుకోవడం. ఇప్పుడు పూజలు సినిమా రాజుగారు ఒక ఫోన్ చేసి ఏమైనా వస్తే బాగుంటుంది రాగలవా అన్న. మరో మాట కూడా చెప్పారు, నీకు పర్మిషన్ ఇస్తే ఎందుకంటే రిపబ్లిక్ డే అనేది ఉంది కానీ నీకు పర్మిషన్ ఇస్తే రా. అయితే నేను కూడా వెంటనే నా పర్మిషన్ వస్తేనే రాగలని అడిగి చూశాను. పర్వాలేదు వెళ్ళండి, సరే రాగలిగాను. మాస్టర్ గారు ఈ రకంగా మాస్టర్ గారుగా వాంగ్మయాన్ని చదువుకుందాం, మాస్టర్ గారి ప్రార్థన చేసుకుందాం, మాస్టర్ గారి జరిగేటువంటి కార్యక్రమాలు తోడ్పడదాం, ప్రవేశిద్దాం. అది మాస్టర్ గారిని ధరించడానికి కాదు, లేకపోతే మనం లేకపోతే మాస్టర్ గారు పనులు ఆగిపోవు. అది మాస్టర్ గారు ఒకటే మాట అన్నారు, దేవాదాయ శాఖ మంత్రి సాగిస్తున్నారన్నారు కానీ నిధులుగా జరిగేటువంటి గురు పూజలు నేను చదువుకోవడం నేను చూసింది కాదు. వాటిల్లో గురువుగా చెప్పింది ఏంటంటే ఒకటే అన్నారు, మీకేమైనా మీరు సహాయం చేయమంటారా అని అడిగారు. ఆయన మినిస్టర్ గారు అనిపిస్తే అట్లా ఏదో అనాలి కదా, ఆయన మట్టుకైనా చెప్పాల్సిందేదో ఒకటి చెప్పారు, మీకేమైనా సహాయం చేయాలా అంటే ఆయన మీకేమైనా ప్రభుత్వాలు అవసరమైతే నా దగ్గర తయారైన పిల్లలు ఉన్నారు, వాళ్ళ సహాయకుడిగా పంపిస్తాను అని చెప్తూ ఒక మాట అన్నారు. ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, పంచభూతములు ఇవన్నీ కూడా దేన్ని ఆశించకుండా ఎట్లాగా కొనసాగుతూ ఉన్నాయో సహాయం, అట్లాగే అదినంత వరకు కూడా నా కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా నిరాటకంగా కొనసాగుతాయి. నా కార్యక్రమం కాదు, నా కార్యక్రమం నా ప్రణాళిక విశ్వ ప్రణాళికలను వ్యాప్తమై విశ్వమూర్తి రూపంలోనందు నిలసు కావచ్చు శాశ్వత నిలయం అవుతుంది. అందుకోసం ఆయన ప్రణాళిక నిరపేక్షమైనటువంటి ప్రణాళిక, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములైన మునులు హరిభజనము నిష్కారణముగా చేయుదురు నారాయణ రెడ్డి వారు, విజయగా రెడ్డి వారు లభించారు. అందుకోసం ధీరులు నిరపేక్షులు నారాయణ స్వరూపమైన మాస్టర్ గారు దేనికి భయపడలేదు, ఆయన పెదల మీద ఏనాడు చేయడం చదవలేదు, ఆయనకు కావాల్సినది చేయలేదు. అలాగా అద్భుతమైన జీవితాన్ని మనకి చూపించారు, మనతో పాటు ఉన్నారు, మాలో ఉన్నారు. చేత ఈ సదావకాశాన్ని ప్రసాదించినటువంటి ఇక్కడ ఉండేటువంటి పూజను శ్రీ రాజు గారికి ఇక్కడ సోదర బృందానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం అర్పిస్తూ స్వస్తి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసః గోబ్రాహ్మణేతి సమస్తరించి లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఎదురు చూస్తున్న ఉపన్యాసం ఉంది, నేను బిఆర్కే రాజు గారి ఉపన్యాసాన్ని ఎదురు చూస్తున్నాను. స్వస్తికి అవ్వలేదు. ఏ రాజుగారు చక్కగా చిన్నవాడు గట్టివాడు చక్కగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ శ్రీ కేకే రాజు గారు రండి సార్. వీళ్ళందరూ నేనే మాస్టర్ గారు పెట్టినటువంటి తీరులో వెళ్ళారు, అదే చిన్న వయసు అనుకున్నాను. వీళ్ళందరూ కేకే రాజు గారు కానీ యువన్ రాజు గారు శశిదేవ్ గారు వాళ్ళందరూ కూడా 14th 15th ఇయర్లో ఆ వయసులో వెళ్ళారు మాస్టర్ గారు. నాకన్నా సీరియస్ నాకు ఏం చెప్పారనమాట. కేకే రాజు గారు జగద్గురు పీఠం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. జగద్గురు పీఠంలో బాగా మాస్టర్కే బాగా ఇచ్చారు. ఆయన చాలా చిన్న వయసులో అంటే 25 years వయసు అనుకుంటున్నాను అనుకుంటున్నాను. అప్పటి నుంచి ఇంతవరకు 60 years ప్లస్ ఉంటుందా అనుకుంటున్నాను. అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆధ్యాత్మిక సంస్థ జగద్గురు పీఠానికి ఆయనే సెక్రటరీ. ఎవరిని మార్చలేదు మాస్టర్ గారు కానీ పార్టీ కుమార్ గారు కానీ. జగద్గురు పీఠం అంటే మీకు తెలిసిన దాదాపు 30-40 దేశాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. అన్నిటి తాలూకు మొత్తం నిర్వహణ బాధ్యత అంతా కూడా కూర్చోసారు. బాధ్యత అంతా కూడా
వేదిక రాజకీయాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వారు ప్రత్యేకంగా మాస్టర్ కేపీకే గారు ఆదిత్య కుమార్ గారు శిష్యుడైన ఆయన ఈ సెక్షన్ అంతా ఆయన దగ్గరే. ఎందుకంటే 84లోనే మాస్టర్ చదివారు ఉండబెట్టిన నీకే గారు. అప్పటి నుంచి కూడా తెలుగులో పెడతారు మాస్టర్ కుమార్ గారిని చూశారు కాబట్టి ఆదిత్య కుమార్ గారిని ఆయన శిక్షణలో బాగా రావద్దని దేశ విదేశాలలో కూడా మంచి పలుకుబడి బాగుంది. కానీ కొంచెం ర్యాపో మెయింటైన్ చేసినటువంటి డిఎంకే రాజు గారు నా భార్యకి తమ్ముడి. అది రైట్ సార్. అది దాన్ని మార్చాలి, అటుగా వస్తుంది. శ్రీ గురుభ్యో నమః. వేదికను ఆవహించినటువంటి పరమగురు దివ్య తేజస్సు నమోవారు మాస్టర్ గారి అనుగ్రహం చేత ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన సోదర బృందం 50 మందికి నా హృదయపూర్వక నమస్కారము, శుభాకాంక్ష. శుభాకాంక్షలు అనే పదం ఎందుకు వాడతానంటే ఇటువంటి సత్సంగానికి, సమ్మేళనానికి ఒక చక్కటి శుభప్రదమైనటువంటి కారణం ఉంటే కానీ రాలే. అటువంటి సమావేశానికి మనం రాగలిగామంటే మనకి మనం తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. పాల్గొంటున్నాను. జగద్గురుపీఠం మాస్టర్ ఈకే గారు స్థాపించినటువంటి ఆధ్యాత్మిక సేవా సంస్థ. మాస్టర్ గారి యొక్క ప్రజ్ఞ మీ అందరికీ పరిచయమైనటువంటిదే. అందులో మన అనుభవాలంటూ చెప్పుకోవాలి తప్ప మాస్టర్ గారి స్పర్శ ఉన్నటువంటి సోదర బృందమే మీ అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగా. సాధారణంగా జగద్గురుపీఠ సమావేశాల్లో ఇచ్చిన సమయం కన్నా 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు ఎక్కువ పుచ్చుకునే అవకాశం ఎక్కువ మందికి ఉంటుంది. అవకాశం తీసుకుంటారు కూడా సోదరులు. ఎందుకంటే వాళ్ళు చెప్దామని ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి వేరు, అక్కడ కూర్చున్న పరిస్థితి వేరు. దానికి కారణం ఏంటంటే ఆ వెనకాల ఉన్నవాళ్ళు మనం కాదు. ముందు అందరూ చెప్తాం 15 నిమిషాలు ఇస్తే 20 నిమిషాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి పెద్ద కార్యక్రమాలు వచ్చేసరికి. అటువంటిది ఈరోజు సోదరులు ఈవీఎన్ రాజు గారు నాకు అదనంగా 10 నిమిషాలు ఆయన సమయాన్ని వదిలేసుకుందని చెప్పవస్తుంది మన భాషలో. సరే సరే కూడా సద్వినియోగం చేసుకుని మనకి అవకాశం ఉంటుంది. నాకు మాస్టర్ గారి సాన్నిధ్యం అనిపించుకోవడానికి, గురువు సాన్నిధ్యం కొరకే గురు పూజ ఇలాంటి చిన్న చిన్న సూక్తులుగా ఉంటాయి మనకి. అందులోని చిన్న చిన్న అనుకోకూడదు, సారాంశం అంతా అందులోనే ఉంటుంది, అక్షరాలను ఉంటుంది. అటువంటి దివ్యమైన వాగ్మయాన్ని మన సాధన మార్గంగా ఇచ్చినటువంటి మహనీయులు మహర్షి మాస్టర్ ఈకే గారు. అందుకని మాస్టర్ గారిని మీరు ప్రత్యక్షంగా చూసినా చూడకపోయినా మాస్టర్ ఈకే గారి చిత్రపటంలో వచ్చి ఆయన సాన్నిధ్యాన్ని ఇచ్చేటువంటి దివ్యమైన సన్నివేశం మన జగద్గురుపీఠ. ఎంతో మందిని చూసాం. 50 ఏళ్ల ప్రస్థానం. మాస్టర్ ఈకే గారు చిత్రపటం చూసిన ఒక పేజీ ఆయన చదువుకున్న ఒక 10 మాటలు వాళ్ళు విన్నా ఆయన మీతో ఉంటారు. చాలా మందికి అనుభవమైన విషయం ఏమి తెలుసు. మాస్టర్ గారి సాన్నిధ్యం అంత సులభం
వాస్తవమైన కూడా మాస్టర్ గారి కార్యక్రమం అంతా నిర్దిష్టం కూడా. ఎందుకంటే సద్గురు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా అనుగ్రహిస్తాడో శిష్యుడికి తెలియదు, ఆయనకు తెలుస్తుంది, గురువుకి తెలుస్తుంది. శిష్యుడికి తెలియదు అనుగ్రహించబడ్డామని. ఏదో మార్గంలోకి వచ్చామనుకుంటాం. ఆ మార్గంలోకి రావాలంటే 2 నియమాలు, మనం నిబంధన ఉన్న సంస్థ కాదు కాబట్టి నియమాలుగా చెప్పుకుంటాం. సంసిద్ధత, సబద్ధత, ఈ 2 శిష్యుడికి కావాల్సినటువంటి లక్షణాలు. సంసిద్ధత దేనికయ్యాలంటే ఏ గురువు అయినా ఈ కార్యక్రమం అప్పచెప్పదలుచుకున్నా సత్కార్యక్రమమే అప్పచెప్తాడు. ఆయనకి వ్యక్తిగత కార్యక్రమం ఉండదు కాబట్టి వ్యక్తిగత కార్యక్రమం లేకుండా పరహితం కోసం యజ్ఞార్థం జీవించేవారే గురుతత్వానికి సంబంధించిన వారు గురువులని చెప్పుకుంటాం. అటువంటి వారి దగ్గరికి మనం చేరటం అనేది అంత సత్యపరమైన విషయం కాదని చెప్తారు పెద్దలు. మనం ఏదైనా ఎన్నుకున్న గురువు గారిని సెలెక్ట్ చేసుకునే విధానం లేదు. గురువు గారిని ఎలక్ట్ చేసుకోవడం ఉండదు. కమిటీల మాటని చేసుకుంటాం కానీ ఎలక్షన్ పెట్టి గురువుని ఎలక్ట్ చేసుకుంటావా? మనం సెలెక్ట్ చేసుకోగలవా? ఇంకే మాట చెప్తాడు, నువ్వు గురువు సెలెక్ట్ చేసుకున్న పరిస్థితిలో వాడు గురువు కాదని శిష్యుడు అని చెప్పాడు. అటువంటి విధానం కాకుండా మాస్టర్ అనుగ్రహం వారి దగ్గరికి చేరినట్లయితే అప్పుడు గురువు మనల్ని జీవిత ప్రయోజనం ఏంటో చూడగలిగిన వాడు. గురువు దగ్గరికి 10 మంది చేరుతారు. ఆ 10 మందికి వారి జీవన ప్రయోజనం 10 రకాలుగా ఉండవచ్చు, ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే సృష్టి అత్యంత వైవిధ్యంతో కూడుకున్నటువంటి ప్రక్రియ. ఒక మనిషిని పోలి ఒక మనిషి ఉండడానికి లేదు. ఒక మనిషి స్వభావం బట్టి ఇంకొక స్వభావం ఉండదు. ఇన్ని రకాల వైవిధ్యమైనటువంటి సృష్టిలో కూడా గురువు తన దగ్గరికి చేరినటువంటి ప్రతి వాడి యొక్క జీవన ప్రయోజనాన్ని చక్కగా తెలిసి ఆ జీవన ప్రయోజనం వాడి నుంచి సిద్ధించడానికి చూస్తాడు. వారినే సద్గురువు అనే పదం వాడతాము. అటువంటి సద్గురువుని ప్రకటించకుండా సామాన్యంగా ఉండి గురుత్వం మేము ఆపాదించే తప్ప ఆయన గురుత్వాన్ని ఎప్పుడు ఆపాదించుకోలేదు. అత్యంత విశిష్టమైనటువంటి గురుతత్వం మాస్టర్ గారు. అటువంటి మార్గంలో ఉన్నాం. గురు ప్రశంస కోసం ఏమీ చేయటం లేదు. మనం ఉన్నటువంటి మార్గం యొక్క ఉన్నతి విస్తృతి ఈరోజు మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ 4 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మాస్టర్ గారు సామాన్యంగా ఉంటూ 10 మందితో కలిసి, కొన్ని కుటుంబాలతో కలిసి ఒక దివ్య ప్రణాళికను నిర్వర్తించినటువంటి ఋషి. ఆయన దివ్య ప్రణాళిక ఎంత గొప్పదంటే మాస్టర్ గారు ఎంచుకున్నటువంటి దివ్య ప్రణాళిక కాదు, మాస్టర్ గారిని వారు ఎన్నుకున్నటువంటి దివ్య ప్రణాళిక. జాగ్రత్తగా గమనించండి పదాలు. ఒక దివ్య ప్రణాళిక మాస్టర్ గారిని ఎన్నుకోవడమే కాదు, మాస్టర్ గాయత్రి మాత, మనకి గాయత్రి మంత్రరాజు చెప్తారు పెద్దలు. అటువంటి ఎందుకంటే మాస్టర్ గారు వచ్చినటువంటి కుటుంబం అటువంటిది అతి విశిష్టమైన వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినది కాకుండా అత్యంత జ్ఞాన సంపన్నమైన శ్రీమాన్ అనంతాచార్య గారి కుమారుడు. వేదాంగాల సమస్తం తెలిసి సామాన్యంగా ఉండేవారు. వారు కూడా ఆ రోజుల్లో ఈ శాస్త్ర పరిజ్ఞానం కానీ వేద పరిజ్ఞానం కానీ ఉన్నవాళ్ళు సామాన్యంగా కనిపించరు, ఉన్నతంగానే కనిపించేవారు. అటువంటి రోజుల్లో అనంతాచార్య గారు సామాన్యంగా ప్రవర్తించారు. అటువంటి వారికి పుట్టినటువంటి మా శ్రీకే గారు ఆ విషయాలన్నీ సమస్తం తెలిసి మన బృందానికి పరిచయం అయ్యే రోజు. ఎందుకంటే సిహెచ్ఎస్ఎన్ రాజు గారు మా మధ్యముడు, మా మొదటి తరమైనటువంటి శాస్త్రి గారు, రావు గారు ఇలాంటి పెద్దలు అందరూ ఉండేవారు. నేను మాట్లాడుతున్న విషయం 69-70 తర్వాత కింద సిహెచ్ఎస్ఎన్ రాజు గారు, ఎంఆర్ఎల్ రావు గారు, రవిశంకర్ గారు ఉన్నప్పుడు వీరందరిలో బృందం ఉంటే తర్వాత బృందం సత్యదేవ గారు, నేను, కృష్ణమూర్తి గారు, కృష్ణమోహన్ గారు, ఇత్యాదులు చాలా మంది ఉన్నాం. మా అందరికన్నా పెద్దవాళ్ళుగా సిహెచ్ఎస్ రాజు గారు ఉండేవాడు. ఆ తరానికి చివర, మా తరానికి ముందు మధ్య. ఎందుకంటే గురువు మన సంసిద్ధతను బట్టి
మన జీవిత ప్రయోజనం మన చేత నిర్వర్తింపజేస్తాడు. మన జీవిత ప్రయోజనం గురువు నిర్వర్తించడు. గురువు ఏ పని చేయడం చెప్పారు మాస్టర్ ఇంకా గారి సిద్ధాంతం అది. గురువు పాలన్నీ మరిగించి చక్కగా సలాలు పెట్టిన తర్వాత ఒక చుక్క పెరుగు వేస్తే పెరుగు పాలన్నింటినీ తోడుపెట్టిందా? పచ్చి పాలన వేస్తే తోడుకోదు కదా. నేను గురువు అనే తత్వం అటువంటిదని చెప్పారు. నీకు చాకిరీ చేయడానికి గురువు రాడు, నిన్ను ప్రయోజకులుగా తయారు చేయడానికి గురువు వస్తాడు. ఎప్పుడు నువ్వు సంసిద్ధుడు అయినప్పుడే. అలాగంటే తీక్షణంగా రోక్షణంగా చెప్పరు గురువులు. మాస్టర్ గారు అటువంటి కాదు, కరుణామయుడు, ప్రేమస్వరు. వచ్చిన వాళ్ళందరి స్థాయికి ఆయన దిగారు. మాస్టర్ గారి స్థాయికి వచ్చామని ఈ రోజు కూడా చెప్పడానికి లేదు, చెప్పకూడదు కూడా నిజమైన శిష్యుడు అయితే. ఆయన ఆ స్థాయికి దిగారు. ఎంత చిన్న స్థాయికి దిగారంటే, నువ్వు సైకిల్ మీద వెళ్తుంటే నీ సైకిల్ అయితే వచ్చాడు, నువ్వు స్కూటర్ మీద తీసుకెళ్తే స్కూటర్ మీద వచ్చాడు, నడిచి వెళ్తే నడిచి వచ్చాడు, నీకు అవసరం ఉందంటే ఆయన నడిచి వచ్చాడు. ఉంటుందా అటువంటి పిలిచి మనకి ఉంటే విస్తారంలో ఉంటారు, లేదంటే సామాన్యంగా ఉండొచ్చు. సేవాభావంతో చాలా మంది ఉండొచ్చు. అత్యంత విలువైన విషయాలన్నీ జీవితంలో తెలుసుకుని సాధించి గురు కటాక్షం స్పర్శ పొందినప్పటికీ కూడా సామాన్యంగా ఉంటూ సామాన్యులతోనే ఉత్తరించి వాడి జీవిత ప్రయోజనం నిర్వర్తింపజేయడానికి దిగి వచ్చినటువంటి అఖండమైన పిలిచి మాస్టర్ టీకే గారు. కొంచెం సెంటెన్స్ పెద్ద అయినట్టుంది మీకు విషయం అది. అందుకని మాస్టర్ గారి దృష్టి ఎటువంటిదంటే విష్ణు దృష్టి. నేను చెప్పిన ముందు పదాలు వాడిన 2 పదాలు మీకు వివరణగా చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. ప్రస్తావన మాస్టర్ గారు ప్రథమంగా మచిలీపట్నం కేంద్రాన్ని నన్ను తీసుకొచ్చారు. 80 వచ్చాం. వచ్చినప్పుడు విజయవాడ వచ్చా కేంద్రం దగ్గరికి వస్తున్నామో కూడా తెలియదు. నాకు డిస్పెన్స్ లో పని చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు వారితో వెళ్ళిన వాడిని కాదు, చాలా తక్కువ. ఒకసారి సత్యదేవ్ గారు పంపించారు తిరుపతి వెళ్ళాను, ఒకసారి మచిలీపట్నం వచ్చారు 2 సార్లే. నాతో రా వెళ్ళాలా సరే వస్తుంటే మాకు బట్టలు కూడా సర్దుకోవాలి. స్టేషన్ గవర్నర్ తెమ్మన్నారు. చాలా రోజులు కొనాలి ఎక్స్ప్రెస్ ఉండేది. అప్పటికప్పుడు కవర్ పెట్టి తీసుకొస్తే విజయవాడ తీసుకొచ్చి మొన్న ఉదయం కార్లో అందరికి కలిసి వస్తే మనకు ఏదైతే మాస్టర్ టీకే బాలభవన్ విద్యాలయం ప్రాంగణం ఉందో అక్కడికి తీసుకొచ్చారు. భయంకరమైన భవనం పాడుపడిపోయి ఊడిపోయి ఉన్నది. అది చిన్న రామాలయం ఉన్నది. రామాలయం చుట్టూ చీపుర్లు మోల్చేసి ఉన్నాయి. వెనకాతలన్నీ పడిపోయిన పెంకుతో ఉన్న ఇళ్ళు ఉన్నాయి. తీసుకొచ్చి తొందరగా కానీ ఊళ్ళో తీసుకెళ్ళారు. వచ్చిన బృందాన్ని తీసుకెళ్తే ఆంధ్ర సేవలని పేరు అడిగారు. మామగారు చెప్పేవాడు. ఆవిడ ఉండేది లోపల. రాముడు మనకైతే ఏదైతే చూస్తున్నామో రామాలయంలో ఆ రాముడు అత్యంత శక్తివంతుడు. చాలా విశేషమైన ప్రాంతం అది. సామాన్యంగా కనిపించినప్పటికీ అందులో చాలా విశిష్టత ఉన్నది. అక్కడ తీసుకెళ్ళాడు. ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు తీసి తీర్థం కింద ఇచ్చి మాస్టర్ గారికి చాలా భక్తిగా తీసుకున్నారు. అందరికి పిలిచారు. తీసుకున్న తర్వాత మాస్టర్ గారికి హారతి ఇచ్చేసారు. దేవుడికి హారతి చూపించింది. బాబు రాముడు నమ్ముకొని ఉన్నాను, రాముడే అనిపిస్తున్నాడు. మాస్టర్ గారు చక్కగా చెప్పారు. అవునమ్మా, రాముడు పని చేయడానికి కృష్ణుడు వచ్చాడని చెప్పారు. ఆయన దృష్టి చూడండి, రాముడు పని చేయడానికి కృష్ణుడు వచ్చాడని చెప్పారు. అవకాశంగా అలాగే తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి అర్థమైంది. కొంత మాస్టర్ గారు ఏదో ప్రణాళిక ఉంటుంది. మాకు ఒక పూజ స్త్రీమూర్తి ఉండేది. ఒక్కరు పద్మావతమ్మ గారు మాస్టర్ టీకే గారికి అత్యంత ప్రాథమికమైనటువంటి శిష్యురాలు. చాలా కాలం మాస్టర్ గారితో జీవించినటువంటి ఆవిడకి ఉన్నటువంటి ఆస్తి అదేదో వాళ్ళు ఏం చేసుకోలేక మాస్టర్ గారికి ఒక విధంగా సమర్పణ అనుకోండి, ఒక విధంగా వదిలించుకోవడం అంటారు మన మాస్టర్లో. అది మాస్టర్ గారు సంకల్పాలు దానికి వెనకాల చూడలేదు. సంకల్పం దగ్గరికి వస్తుంది, దాని వెనకాల ఏముందో చూసే దృష్టి ఆయన ఏమనుకుందని నాకు తెలియదు విషయం. పద్నాలుగు తీసుకుని అప్పుడు చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత చూసావా అన్నారు. చూసాను, భయంకరంగా ఉన్నాను. మాస్టర్ అదే కదా ఉంటుంది. ఏడు మాస్టర్ ఇలా ఉందంటే అలా కాదు, ఇక్కడ చాలా బలం ఉందని చెప్పారు. దీంతో చాలా ఇలా ఉండదు, ఇది చాలా అవుతుంది, చాలా బలం ఉంది. అందుకే నేను తీసుకొచ్చాను. మూడో మాట మనసు ఎక్కడికి ఊరికే నిర్మాణం కాదు. మన భయం ఉంటుంది. మాస్టర్ గారు ప్రభావం ఒప్పేసుకుంటారు. మాస్టర్ గారు గొప్ప పథకాలు అవి ఎలా ఉంటాయి ఏమిటో.
అయినా సరే మాస్టర్ గారు చెప్తే సంసిద్ధత అనే పదం మీకు ఇందాక చెప్పారు కదా, సరే అది చెప్పారు, చూడటం అయింది, ఏదో జరుగుతుంది అన్నారు, వెళ్ళిపోయి అయిపోయింది ఆ పదం. దానికి మాస్టర్ ఈకే గారు ఎన్నుకున్నది సోదరులు సిహెచ్ఎస్ రాజు గారు. అది మనకు తెలియదు, మనకు చివరి లోపల ఉంది. అది ఏదైనా మాస్టర్ గారు చెప్పి ఇలా చేయంటే ఆలోచించకుండా, ఎందుకు అనకుండా సంసిద్ధత చేయగలరు అనేది శిష్యుడికి ఉన్నటువంటి అతి ఉత్తమ లక్షణం. ఎందుకు, ఏమిటి, ఎలాగా అని కూడా ఆ లక్షణాలన్నీ ఉన్నారు. కాబట్టి మాస్టర్ గారు ఎప్పుడైతే ఈకే గారి దృష్టిలో ఉన్నాడో, అయితే ఆయన అక్కడ చాలా శుభ్రంగా విశాఖపట్నం ఉధృతంగా కార్యక్రమాలు అప్పుడే పుంజుకుంటున్నారు. ప్రింటింగ్ ప్రెస్ ఉన్న ఆయన ఒక దాంట్లో అందరూ, మిగతా సోదరులందరూ ఉన్నారు. ఇక్కడ ఏమో ఊరు వాడ ఏమి తెలియని పరిస్థితి. ఆ సమయంలో ఆయన మాస్టర్ గారు సూచించినప్పుడు ఆయన తీసుకెళ్ళిపోతారంటే మా వర్గానికి ఎవరికి నచ్చిన విషయం కాదు, ఉన్న విషయం వేదిక నుంచి చెప్పాలి. ఆయన వెళ్ళిపోతే ఏం చేస్తారు, అన్ని బాగున్నాయి, అన్ని జరుగుతున్నాయి, తరగతిలో జరుగుతుంటాం, అన్ని మాస్టర్ క్లాసులు వెళ్తున్నాం, పనులు అవుతున్నాయి, ఇప్పుడే బాగుంది. ఆయన దృష్టి మాకు అది దృష్టి ఆయనే నచ్చుకున్నారు. ఆయన చెప్తానికి ఆలోచించలేదు. మాస్టర్ గారు చెప్తే ఆలోచించే విధానం అలా ఉన్న వాళ్ళు అక్కడ ముందు వరుసలో కూర్చొని సోదరులందరూ గురువు ఏమైనా చెప్తే రాజేంద్ర మాత్రం దీక్షితే ఈ రోజు నువ్వు గుమ్మం దగ్గర నిలబడరా అంటే ఉండేవాడు. నేను గుమ్మం దగ్గర ఎందుకు ఉండాలని అనుకుంటా. నువ్వు నాతో ఊరికి రారా అంటే వచ్చేసావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోయావు. నువ్వు పుస్తకాలు అమ్మరా అంటే పుస్తకాలు అమ్మారు. నువ్వు పాఠాలు చెప్పరా అంటే పాఠాలు చెప్పారు. నువ్వు మీ నాన్న మాట వినరా అని చెప్పారు. చాలా మంది చెప్తారు, గురువు నా దగ్గర నుండి నేను చెప్తాను, మీ నాన్నకి నేను చెప్తాను అంటారు. చెప్పలేదు ఈకే గారు. నువ్వు మీ నాన్న మాట ఒక ఆయన అడిగాడు, నేనేం చేస్తాను, నేను చేయొద్దు అన్నారు ఆశ్చర్యంగా. ఆయన జీవితకాలంలో చేయని ప్రయత్నం లేదు, ఏమి చేయలేడు. ఆశ్చర్యం అలా ఉండేది ఆయన దృష్టి. అలా చెప్తే ఆయన సంసిద్ధత, మాస్టర్ గారి యొక్క సంకల్పం. ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మన ప్రత్యక్షంగా మన జీవితకాలంలో చూసి చదివేసి ఒక గురువు ఒక శిష్యుడిని మంచి సంకల్పానికి, వాడి జీవిత ప్రయోజనం నెరవేర్చడానికి ఉపదేశిస్తే, ఉపదేశం అంటే అదే గుడ్డ కప్పి ఉపనయనంలో చేసే సంస్కారం ఒకటి, దైవికంగానే శాస్త్రపరంగా చేసే ఉపదేశం, అది మనం అంగీకరించవలసింది. కానీ ఈ ఉపదేశం అది గురువుకి శిష్యుడికి మాత్రమే సంబంధించింది, మిగిలిన వాళ్ళకి రకరకాల కనిపించవచ్చు. అంత సంసిద్ధత కలిగిన శిష్యుడికి ఒక విషయం చెప్పి వారి జీవిత ప్రయోజనం నేర్చుకుని వెళ్ళిపోవాల్సింది పక్కకుంటే భయంకరమైన పరిస్థితులు అవన్నీ చెప్తే మనకు సమయభావం. చాలా విషయాల్లో ఆయనకి ఆలోచించకుండా అలా త్రికరణ శుద్ధిగా మాస్టర్ గారు చెప్పారని ఒకే ఒక మాట మీద తీసుకొస్తే, మాస్టర్ గారు నిర్వర్తించిన ప్రయోజనం ఒక 40 ఏళ్ళ తర్వాత విజృంభించి మనకు అనిపిస్తుంది. ఈరోజు మనకి జగద్గురు పీఠంలో తలమానికైన విద్యాలయం ఏదైనా ఉందంటే అది మాస్టర్ ఈకే బాలమాన విద్యాలయం మచిలీపట్నం. ఎంత సంసిద్ధత ఉన్నా దానికి అనుపానంగా ఇంకో మాట చెప్పారు, సమర్థత. అది పెంచుకోవాల్సిన బాధ్యత శిష్యుడు. నీకు సంసిద్ధత వల్ల గురువు అంగీకరించాడు, అందులో పెట్టాడు. గురువు ఏం చేస్తాడంటే ఒక ప్రయోజనంలో ప్రవేశపెట్టి వీళ్ళ ప్రవర్తన ఏమిటారని మనకు తెలియకుండానే గమనిస్తుంటారు. మన ప్రవర్తన బాగుంటే మన ప్రయోజనం సిద్ధించినట్లయితే దృఢపడతారు. లేకపోతే మీకు తెలియకుండానే ఆయన మిమ్మల్ని ఎప్పుడు వదిలేశారో మనకు తెలియదు. ఇది మాస్టర్ ఈకే గారి జీవితంలో మేము చూసినట్టు ఒక పరమ సత్యం. అక్కడే ఉన్నట్టుంటే అన్ని చేస్తున్నట్టుంటే అందులోనే ఉన్నాం, అదే ఉన్నాం, మాస్టర్ గారు అనుసరిస్తున్నాం మనం అనుకుంటాం. అన్నీ అవుతుంటే గురువుకి మనకి ఎలా ఉందంటే అక్కడ ప్లగ్ తీసేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూసిన వాడికి తెలియదు, అక్కడ ప్లగ్ తీసేసిన వాడికి తెలుస్తుంది, లేదా స్విచ్ ఆఫ్ చేసిన వాడికి తెలుస్తుంది. ఆ ప్రయోజనం నెరవేర్చడానికి ఇవ్వవలసిన బలం సమస్తం ఇస్తారు. ఆ ప్రయోజనం నెరవేరే వరకు వాడిని ఉత్తీర్ణుడు చేస్తారు శిష్యుడు. అది గురు శిష్య సంబంధానికి అత్యంత ప్రాథమికమైనటువంటి విషయం. మరి ఇందులో ఎంత సాధన కూడా ఉందండి. అందులో మాస్టర్ ఈకే గారు అసలు చెప్పే విషయం కాదు, అంత చేసే విషయం ఉండేది. ఆయన చెప్పేది ఒక ప్రసంగం కనిపించేది, రోజు సాయంత్రం ఒక గంట మాట్లాడేవారు. ప్రసంగాలుగా ఉండేది కాదు. అది ఆయనకి నిర్దిష్టమైన సమయాల్లో ప్రసంగం గంట సేపు ఇష్టపడాలంటే అంటే రాజశేఖర్ పెట్టుకున్నారంటే మనం చెప్పక్కర్లేదు. అలా అయిపోయింది. ప్రారంభం అలాగే ఏదో సమాప్తం కూడా అలాగే చేసేవారు మాస్టర్ గారు.
అందులో ఇవ్వాల్సిన సమస్త విజ్ఞానం మాస్టర్ ఈకే గారు ఇచ్చిన విజ్ఞానం 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అర్థమవుతుందంటే మేము అభినందించుకోవాలో దృష్టి నిందించుకోవాలో తెలియట్లేదు అవుతుంది, సిద్ధిస్తుంది. సత్పురుషుల వాక్కు గురువాక్యం తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి ఆయన అలా పెట్టుకున్న మాస్టర్ గారు ఏం చేశారంటే ఒక ప్రణాళిక నడుస్తుంది. మాస్టర్ గారికి అప్పుడు ప్రస్తుత కార్యక్రమాలు త్రివేణి పబ్లిషర్స్ అఖండమైన వాంగ్మయానికి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ మాస్టర్ గారికి అభిలాష ఎక్కువ ఆ విషయాలన్నీ సనాతన భారతీయ సంప్రదాయానికి సంబంధించిన విషయాలన్నీ చక్కగా త్రివేణి పబ్లిషర్ ఎంతో సంతోషపడారు. ఒక నిర్దిష్ట బృందం కూడా ఉండేది, వాళ్ళ విధానం కొంచెం కష్టంగా ఉన్నా వాళ్ళు ఉండేవారు. దానిలోంచి ఈయన సిహెచ్ఎస్ఎన్ రాజు గారు అందులో ఈయన కూడా ఆ భాష ఉంది కానీ ఆ సాహిత్యం ఉంది కానీ ఈ పరమ గురువులు ఉంది కానీ మన సనాతన విధానాల గురించి పుస్తకాలకు సంబంధించి ఈయన దానికి సంబంధించిన వాడని మాస్టర్ గారు తెలుసు. ఈకే గారు ఈయన అభిమాన విద్యగా ఉంటే అభిమాన విద్య జ్యోతిషం ఉన్నప్పటికీ ఈ పుస్తకాలకు సంబంధించి ఆయన జీవితం అంతా నడిచింది. ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను, ఆయన కోసం చేసే ప్రసంగం కాదు. అది చూసి మాస్టర్ గారు పుస్తకాలు ఎన్నో పిలకగల భారతం, రామాయణం, భగవద్గీత, జ్ఞానేశ్వరి ఇన్ని అఖండమైన పుస్తకాలను ఉండే మాకు ఆ విధమైన సంబంధం ఏర్పడటం వల్ల తర్వాత పార్వతీ కుమార్ గారు కంపెనీగా ఏర్పాటు చేయడం మాస్టర్ గారు ఆదేశంతో త్రివేణి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటి కంపెనీ జగద్గురు పెట్టింది అదే. తర్వాత మరి కంపెనీ రాలేదు, మళ్ళీ లేటెస్ట్ మొన్న కొడనాడులో మాస్టర్ మౌంటైన్ రిసార్ట్ అనే కంపెనీ పెట్టడం జరిగింది ఈ 40 ఏళ్ళలో. అప్పుడు మాస్టర్ గారు ఉన్నప్పుడు ఆడిట్ కోసం పార్వతీ కుమార్ గారు తెచ్చి మాకు ఎంతో ఇష్టమైన ప్రాంతం త్రివేణి ప్రెస్ అంటే మచిలీపట్నం. ఒక 10 సంవత్సరం అంతా ఆయన ఒక్కడే ఉండేవాడు ఇక్కడ. ఆయన బాగా ఆయన పడుతూ నిర్వహించుకుంటూ భవనం అలా ఉండేది కాదు, చాలా పరిస్థితి దాటుకొని వచ్చింది. మాస్టర్ గారు ఎప్పుడైతే దేహత్యాగం చేశారో మాస్టర్ గారికి పేరుని ఉండాలని మాస్టర్ ఈకే బాలబాల విద్యాలయాన్ని పెట్టడం జరిగింది. ఒక చక్కటి సంస్కారం మాస్టర్ గారికి ఇష్టం, పిల్లలన్నా విద్యాబోధన ఆయనకి ఎంతో ఇష్టమైన విషయం కాబట్టి విద్యాలయాల స్థాపన అనేది మాస్టర్ గారు ఇచ్చిన పేరే బాలబాల విద్యాలయం అనేది. దానికి అంకితం చేస్తే అరవింద్ గారు చెప్తారు, వన్ మ్యాన్స్ పర్ఫెక్షన్ స్టిల్ కెన్ సేవ్ ది వరల్డ్ అని పదం వాడతారు అరవింద్ గారు. ఒక్క నిలబడినట్లయితే ఒక గురువు యొక్క సంకల్పానికి సమర్పించుకుని వాడి సమర్పణలోంచి చాలా విషయాలు వస్తాయని అదొక నిదర్శనం. ఆ విద్యాలయం చిన్నతంగా తయారై ఎన్ని కష్ట నష్టాలు నేను అన్ని పక్కన పెడితే విద్యాలయ అభివృద్ధి అట్లా మాస్టర్ గారు సంకల్పంగా చేసిన విషయం అదే అయిందా? అది కాలేదు ఆశ్చర్యంగా. ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో మాస్టర్ ఈకే గారు జీవిత కాలంలో ఇచ్చిన అనంతమైన వాంగ్మయం కులపతి బుక్ ట్రస్ట్ పేరు జరుగుతూ ఉంటుంది. మాస్టర్ ఈకే గారు జ్ఞానయజ్ఞం ఏనాడో ఆయన పుస్తకమైన వేమపడినవాడు కాదు, ఏనాడు ఆయన రాసి మళ్ళీ తిరిగి చదివించుకునేవాడు కాదు. ఆయన నామాన్ని ఏమి నిర్వహిస్తే రూపు చూడడానికి ఏమంటే మళ్ళీ చూసేవాడేమో కానీ రాసిన తర్వాత మనమే పదిసార్లు చూసుకుంటా పుస్తకం ప్రింట్ ఇలా ఏం రాసామో వాడే రాస్తాడో అలాంటివి ఏమీ లేకుండా రాశారు. వెరుదరి చూడని మార్గంలో మాస్టర్ ఈకే గారు ఆయన అదే చెప్పేవారు, నా మార్గం అంటే నేను స్థాపించిన మార్గం కాదు, నేను నడిచిన మార్గం అని. ఏమిటి మీరు నడిచిన మార్గం? ఋషిప్రోక్తమైన మార్గమే, సనాతనమైన మార్గమే. నేను కొత్తగా ఏం చెప్పడం లేదు, అదే చెప్తున్నాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. అలా చేస్తే మహనీయులు ఉంటారు. అక్కడిస్తే అటువంటి మహనీయుడు త్యాగానికి అసలు మాస్టర్ గారు త్యాగం గురించి మాట్లాడితే మాట్లాడదు కదా, వీళ్ళే రావాలి. నాకు తెలిసి ఊహించలేని త్యాగం. ప్రాథమికంగా 3 పుస్తకాలు ఉన్నాయి, ఈ మధ్య ప్రసంగాలు చెప్తున్నాం. శ్రీకృష్ణ చరణసరిని పూజ్య సోదరు పున్నయ్య గారు రాశారు. అందులో ఆయన రాస్తే మాస్టర్ గారు జీవన విధానం రాశాడు. ఆయన ఎలా ప్రవర్తించారు, సామాన్యంగా ఎంత సేవ చేసి పెట్టాడు, ఇంట్లో ఎంతమంది ఎంత మాస్టర్ గారు ఉంటే 8 మంది భోజనాలు చేసేవారు దశాబ్దాలు తరబడి. అవన్నీ ఆ విషయాలు చెప్పుకోవాలంటే మాస్టర్ గారు సదస్సు పెట్టుకుని 5 రోజులు మాట్లాడుకోవాలి ఈకే గారి జీవితం గురించి. అన్ని విషయాలు ఉంటాయి అందులో. సోదరులు అప్పటికి సత్యదేవ గారు, ఈవీఎన్ రాజు గారు, పార్వతీ కుమార్ గారు గ్రంథస్థం చేసి ఇచ్చే విషయాలు గ్రంథస్థం చేసినప్పటికీ మాస్టర్ గారి జీవిత విధానాన్ని మించి ఉంటుంది. గ్రంథస్థం పరిమితం, అపరిమితమైన తత్వం అలా చేసుకుని వెళ్ళి మాస్టర్ గారి జ్ఞానం మన ప్రపంచాన్ని అంతా ఏదో అంటుంది. ఆకాశిక రికార్డ్స్ అని చెప్తారు కథలు. నేను ఆ పుస్తకాలు చదువుకున్నాను కాదు కదా, నువ్వు పెద్దలు మాట్లాడేది సత్యపరమైన వాక్కు,
ఆకాశంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది, మళ్ళీ భూమి మీదకి ఏదో విధంగా వస్తుంది అది. ఎందుకంటే వాళ్ళు సత్యవ్రతులు కాబట్టి అని ఉంటుంది. అలా రాసిన యేసుక్రీస్తు ఇలా రాసేవాట నీటి మీద, అనేవాట ఏమిటో అలా రాసుకుంటాడని అనుకునేవాట శిష్యుడు. వాటన్నిటికీ సంకేతాలు శాస్త్రాలుగా తర్వాత దొరికారు. ఎందుకు? అవి చాలా సత్యపరమైన విషయాలు మానవ జాతికి అందవలసింది. అంతకు ఏమాత్రం తక్కువగా సాహిత్యం మాస్టర్ జీకే గారికి సాహిత్యం ఎంతకే అనుభవమైనట్టు పుస్తకాలు. అటువంటి మాస్టర్ గారి యొక్క ఈ మహాజ్ఞాన యజ్ఞం అంతా నిక్షిప్తం కావాలని ఉద్దేశంతో పూజలు భారతీ కుమార్ గారి జీవిత కాలంలోనే కొలకత్తా బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ పుస్తకాలకి సంకేత భావంతో పూర్తిగా సేవ చేస్తూ మొదటి సోదరు సత్యదేవ్ గారు కొలకత్తా బుక్ ట్రస్ట్ నిర్వర్తిస్తూ ఉండేవారు. మాస్టర్ పార్వతీ కుమార్ గారు జీవిత కాలంలో ఒక దశలో ఈ సంస్థలన్నీ ఒక విధంగా ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాలి, ఎవరి ప్రయోజనం ఎవరి ద్వారా నిలబడుతుంది, ఎవరు దేనికి పనికొస్తారనేది గురువుకి చాలా చక్కగా తెలుసు. అలా తెలిసిన వాడికి అప్పచెప్తే ఏమైపోదు, సమయం వృధా కాదు, మన జీవితం వృధా కాదు. వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం మహానుభావులు దిగి వస్తారు, ఒక నిర్దిష్టమైన కార్యక్రమం దిగి వస్తారు. ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయే జీవితం గడిపేసేట్టు ఉండదు. ఆ నిర్దిష్ట ప్రయోజనాలు వచ్చి వారికి కొంతమంది అప్పచెప్తారు. అప్పచెప్పిన వాళ్ళ ప్రయోజనం కూడా నెరవేర్చే బాధ్యత ఉంటుంది గురువుకి. అదే నిజమైన గురువుకు ఉంటే అసలు బాధ్యత. అంతా గురుత్వంలో గడిపి జీవించి వెళ్ళిపోవడం పద్ధతి. గురువుకి వారి దగ్గర చేరిన వారి యొక్క జీవిత ప్రయోజనాన్ని నిర్వర్తింపజేసే బాధ్యత చాలా పెద్ద బాధ్యత. అటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ మాస్టర్ ఈకే గారి సాహిత్యాన్ని సిహెచ్ఎస్ రాజు గారి బాధ్యతతో నిర్వర్తించగలనే ఉద్దేశంతో ఆయన స్థానాన్ని వారికి చేస్తే అప్పటి నుంచి చాలా పద్ధతిగా నిర్వర్తించుకుంటూ మాస్టర్ గారి విజ్ఞానం ప్రపంచంలో ఎక్కడున్నా బయటకు రావాలి, మన జీవిత కాలంలో అది అందించాలనే తపస్సు అనే పదం వాడవచ్చు. ఇక్కడ తపస్సు అనే పదం పెద్దగా ఉన్నప్పటికీ చేసిన పని అదే కాబట్టి ఇంకొక భావన లేకుండా మన గురించి, మన ఆరోగ్యం గురించి, మన విషయాల గురించి, మన వనరుల గురించి ఇవన్నీ ఆలోచించి చేయడం. సంస్థాపరంగా మొదలుపెట్టి పనులు చేయాలంటే చాలా అడ్డంకులు ఉంటాయి. అది సంస్థ నిర్వర్తించే వాళ్ళకే తెలుస్తుంది. 10 మంది అభిప్రాయం కాదనకూడదు. అలాగే చెప్పి 10 మంది చెప్పినట్టు చేస్తూ ఉండిపోతే అసలు ప్రయోజనం నెరవేరదు. ఎన్ని విషయాలు ఉంటాయి అందులో. అలాగని చెప్పి పద్ధతిగా క్రమశిక్షణ చేయకపోతే సంస్థకి, నీ గురువుకి కూడా అపఖ్యాతి వస్తుంది. రాకూడదు. నీ వల్ల గురువుకి ఉపకారం జరిగితే జరిగింది, లేకపోతే లేదు, నోరు కూర్చోవచ్చు. కానీ అపకారం ఏమాత్రం జరిగినా అది ఆ పాపాలన్నీ మనకి నీ లెక్కలో జరిగే కాదు, పైన ఉంటాయి. అటువంటి అపచారాలు ఏమి జరగకుండా మాస్టర్ ఈకే గారి మానమయ్య మొత్తం ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో దీక్షగా వస్తున్నటువంటి జ్ఞాన యజ్ఞం మీరందరూ చూస్తున్నటువంటి పుస్తకాలు, అందులో చూస్తున్నటువంటి రెగ్యులర్ పోస్టింగ్స్, ఆధ్యాత్మిక జ్యోతిషం కానివ్వండి, మాస్టర్ గారు దేశాలు ఇచ్చినటువంటి సందేశాలు కానివ్వండి, వారి రాసిన ఉత్తరాలు కానివ్వండి, వారి జ్ఞానం కానివ్వండి, ప్రతిరోజు ఒకసారి చూసుకున్నట్లయితే అట్లా మళ్ళీ కొత్తగా సందేశం ఉంటుంది. ఇవన్నీ చదవలేదంటే మీరు 72 నుంచి ఉన్నానంటున్నారు, ఏమిటి మీ సీనియారిటీ అని అడిగితే 72 చదువుకుంది వేరే అర్థమైంది, 80 చదువుకుంది వేరే అర్థమైంది, 2000 వేరే అర్థమైంది, 2025లో వేరే అర్థం అవుతుంది. దాన్ని సజీవమైనటువంటి లైవ్ టీచింగ్ అంటారు. ఒక సర్కుల్ విస్తారం ఉంటుంది. మాస్టర్ గారు చెప్పిన విషయాలే అది చదువుకుంటే మళ్ళీ ఎందుకు చదువుకోవాలంటే చదువుకుంటూ వేరే కొత్తగా అనిపిస్తుంది. అందులో కొత్తగా ఉందా? కాదు, నీలో పరిణితి చెంది నువ్వు కొత్త విషయాలు అందులో అర్థం చేసుకోగలుగుతున్నావు. అటువంటి దివ్య విషయాలన్నీ చిన్న చిన్న మాటలు చెప్పేసేవారు మాస్టర్ ఈకే గారు. ఎంత చిన్న మాటలు చెప్పేవారు అంటే ఆయన మీద గౌరవం కూడా అంతగా ఉండేట్టుగా లేకుండా ప్రవర్తించేవారు. మాస్టర్ గారు కదా చెప్పామని అలా చెప్పారు, నవ్వుకున్నాం, చోకేసారు, అలా అనుకున్నాము తప్ప ఈ లోపల ఎంత నడుస్తుండే వ్యవహారం తెలియదేమో లేదు. శ్రీకృష్ణుడు గోపికలు వాళ్ళతో సమకాలికంగా తిరిగినప్పుడు ఆటలాడుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ రకరకాలుగా చేసాము. అంటే మోహం, అటువంటి మోహం మాస్టర్ గారు జీవితంలో జరిగింది. మేము అనిపించాము. అప్పుడు తెలియలే. మాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు, మాస్టర్ గారు స్కూటర్కి తీసుకెళ్ళారు, మాస్టర్ గారు పక్కన కూర్చున్నాను, మాస్టర్ గారితో జోక్ వేశారు. అంతకు ఇంకొక మాట సభలో చెప్పడం, మాస్టర్ గారితో సిగరెట్ కాల్చాము. అలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ లోపల అంత విషయం ఉన్నట్టు తెలియాలంటే ఇప్పుడు మాస్టర్ గారు వాళ్ళని ఒప్పేశారండి. అది నేను చాలా రూఢీగా చెప్పగలను. ఇప్పుడు చదువుకుంటుంటే ఆయన అప్పుడు మాకు చెప్తూ ఉన్నారు,
సోదరులు కొత్తగా ఉన్నాడు మాస్టర్ గారు చూడని వాళ్ళు అన్నారు. మాస్టర్ గారు చూడని వాళ్ళు అడుగుతుంటారు కేంద్రాలకు వెళ్తున్నప్పుడు, అంత చక్కగా ఉన్నాయండి ఈ విషయాలు మాస్టర్ గారికి. అది అనుకోకుండా మాస్టర్ గారు తెలియదని మాట వాడకనే చెప్పారు. మాస్టర్ గారు తెలుస్తారు ఉపన్యాసం ఒకసారి చూడండి, ఒక పేజీ చదువుకోండి, ఉపన్యాసం వినండి, రికార్డెడ్గా చాలా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ చెప్పండి. మాస్టర్ గారిని చూసి చూడలేదని లోటు ఉండదు. అటువంటి దివ్యమైన గురించి మాస్టర్ గారు విడిచిపెట్టారు. ఆ విజ్ఞానం వాంగ్మయం అంతా ఎక్కడి నుంచి నడుస్తుందండి? మచిలీపట్నం నుంచి నడుస్తుంది. అందుకు చెప్పాను ఈ ప్రస్తావన అంతా. ఎక్కడ ఎంత దృష్టి ముఖ్యంగా అందుతా మనకి లెక్కలు వేసుకుంటూ తెలుస్తుందా? ఎంతటి కార్యక్రమం. నేను మచిలీపట్నం ఒక విధంగా చూడాలంటే స్కూల్ యాక్టివిటీ మెయిన్. టీచర్స్ గ్రామంలో తీసుకుంటే ఒక ట్రస్ట్ యాక్టివిటీ కదా. మరి మా శ్రీకే గారి మహనీయుడి యొక్క జీవిత సారాంశమైనటువంటి రచన వాంగ్మయం అంతా కలిసి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఆయన ద్వారా ఎందుకంటే భాగ్యనగర్ సోదరులు బృందం ఇక్కడ పనిచేసేవాడు రామప్రసాద్ గారు, నాగలింగేశ్వర గారు, కోటీశ్వర వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు మాస్టర్ వాళ్ళే సాక్షులు. వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళెవరో మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చూసింది చేసింది అదే. ఇదంతా చూస్తే వాళ్ళకి ఇక్కడ నుంచి అదంతా సంక్షిప్తం చేయబడి ఉంటుంది. మాస్టర్ గారు ఇచ్చిన విజ్ఞానం ఎక్కడో ప్రపంచంగా వెదజల్లింది, మనకి ఇస్తుంది. ఎక్కడెక్కడో ఉండిపోయిన ఉన్నాయి, ఇంకా కొన్ని లేనివి మా గ్రామం కూడా ఉంటాయి. రాజుగారు అంటే వివరాలన్నీ మీకు మూడు చెప్తారు. కాకుండా ఉన్నదంతా ఒక చక్కటి నాగరికంలో వాడాలంటే ఆర్డర్లీగా, ఎంత ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా. ఎందుకంటే మాస్టర్ గారు వాంగ్మయం ఏమనుకుంటున్నారు, అదే చెప్తున్నారు, పెద్ద జలపాతం లాంటిది. అది కొంత సంసిద్ధత ఉంటాయి కదా, దానికి అర్థం కాదు. సమర్థత కూడా ఉండాలి కొంత అర్థం చేసుకోవాలంటే. అలాంటి దాన్ని మనకి కొంచెం సులభతరం చేసి, ఇప్పుడైనా గురువుకి శిష్యుడు చేయవలసిన ఉపకారం అనేది గురువు ఇచ్చిన మార్గం కానీ, గురువు ఇచ్చిన పని కానీ, గురువు ఇచ్చిన ఏ విషయమైనా కానీ అంతకన్నా ఎక్కువ ఉపయోగకరంగా తర్వాత వాళ్ళకి అందించేవాడే నిజమైన శిష్యుడు. ఒక తండ్రికి నిజమైన కుమారుడు ఉన్న ఆస్తులు కానీ, విషయాలు కానీ, కష్ట నష్టాలు కానీ మిగతా కుటుంబ సభ్యులందరికీ అందజేసే ప్రయత్నం ఎంతగా అవసరం. ఒక శిష్యుడు కూడా గురువు చేయవలసిన కర్తవ్యం అదే. మీకు చక్కటి విజ్ఞానం విషయం అందించారు. అలా చేయకపోతే మాస్టర్ సివి గారు అందించినటువంటి అఖండమైన విజ్ఞానం మనకు అంతే పట్టదు. ఆ పదాలు కానీ అవి కానీ అలాంటిది అలా ఒక విజ్ఞానం అందించేస్తే మనకేం అవగాహన కాదు సాధన. కానీ మన మాస్టర్ టీకే గారు అదంతా అవకాశం పట్టేసి మనకి ఏది మనకు వస్తారు తీసుకొచ్చి తగిలించారు. మాస్టర్ గారు చెప్పారు ది బెస్ట్ యోగి కంపారిజన్ అని చెప్పవచ్చు టీకే గారు. ఈ రకరకాల యోగాలు రకరకాల ఉన్నాయి. భారతదేశం సమానమైన విషయం కాదు కదా, అంతేనా, ఎంతో ఉంది. వీటన్నింటిలో ఇవన్నీ పట్టుకుంటే ఎప్పుడు చేరుకుంటాం? అందుకని ఆలోచించి ఒక పూజా విధానం, లక్ష్మీనారాయణ పూజా విధాన సంకల్పం అద్భుతం. సత్పురు శివానందమూర్తి గారు ప్రస్తుతం చెప్పారు, మీ గురువు గారు మీకు ఎవరు మంత్రం లేదు, ఇంకేం అక్కర్లేదో చేసుకుంటే చాలా చెప్పారు. ఆ అమెరికా నచ్చుతుంది చాలా మందికి. ఎలా చేశారో అర్థం కాదు. ఆ మంత్రాన్ని అక్కడ పెట్టి ఆ మంత్రం పెట్టారు చేస్తే ఎంతో సంతోషించారు ఆయన. శివానందమూర్తి గారు మీ గురువు గారు ఇచ్చారు. మా గురువు గారు ఇబ్బంది ఏమీ లేదు, ఏ శాస్త్రం తీసుకుంటే మంత్ర శాస్త్రాల దగ్గర నుంచి ఇచ్చారు. అన్నీ ఇచ్చి మనకి పనికొచ్చింది ఏమిటో అంతా కోసుకుని వేరేగా ఇచ్చారు. మనం చేసి ఉద్ధరించబడడానికి కదా ఆ విషయాలన్నీ. అది ఎంత గొప్పదైతే ఏమిటి, దాని గురించి మనం ఎంత గొప్పగా మాట్లాడుకుంటే ఏమిటి, మనం ఎంత గొప్పగా రాసుకుంటే ఏమిటి, అది ఎంతవరకు గొప్పగా ఉపయోగపడిందని చూసేవారు. ఉపయోగమే యోగం. అది మాస్టర్ టీకే గారు క్యాచ్ ఉపయోగపడు. ఇవన్నీ నేర్చుకుని అయితే ఏంటి, నువ్వు 3.5 గంటలు ధ్యానంలో కూర్చుంటావు. ఆయన వంట చేసుకుంటాడంటే ఆయన ఒక ఆయన చెప్పారు, ఒక మాస్టర్ గారితో తిరుపతి వెళ్ళినప్పుడు, ఆయన మహాసిద్ధుడండి అన్నారు. అలాగే ఏం చేస్తుంటారు అని అడిగారు మాస్టర్ గారు. ఉదయాన్నే 3:30 ఇస్తారండి, స్నానం చేస్తారు, పుష్కరానికి వెళ్ళి స్నానం చేస్తారు, 3 మైళ్ళు దూరం అన్నారు. నో అన్నారు. వస్తారు, కూర్చుంటారు. తర్వాత గాయత్రి రోజుకు 1000 సార్లు చేస్తారట. చాలా పెద్ద విషయం చెప్పారు మాస్టర్ గారు. అంతా ఆయన కదా వస్తారు, ఎవరిని వండుకొని ఎవరో స్త్రీలు ఉంటేనే ఆయనే వండుకుంటారు. వండుకున్న తర్వాత 12 గంటలకి సూర్యుడిని ఆరాధన చేసుకొని పెడతారు, భోజనం చేస్తారు, మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు, సాయంత్రం పుస్తకం చదువుకుంటారు, రాత్రి పడుకుంటారు. ఇంకేం చేయాలని అడిగారు మాస్టర్ గారు. చాలా హాస్యంగా ఉండేది. వాళ్ళకి అర్థం కాలేదు. అసలు కృష్ణారాయణ కుటుంబం మాస్టర్ గారు తిరుపతి వెళ్ళడం జరిగిన సంఘటన అయితే బాగా సంతోషం. 80 ఏళ్ళు
చేస్తున్నారా ఆయన చేస్తున్నారు అడిగారు మాస్టర్ గారు. చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అర్థం లేదు ఏదో అనుకున్నాను కానీ మేము అవన్నీ చేయలేమండి, నేను రోజు దీపం పెడతాను దేవుడికి చెప్పారు. ఆహా సంతోషం అమ్మా చెప్పేసి పలకరించారు, వచ్చేసారు. రిక్షాలో వెళ్తున్నారు స్టేషన్కి, రిక్షాలో కూర్చొని ఏమంతా ఎదురా అన్నారు. ఆయన ఏం చేయలేదని తెలుస్తుంది కరెక్టా అన్నారు. ఆయన చదువుకుంటే ఏంటి అవన్నీ చేస్తే ఆయనకు వచ్చింది ఎవరికైనా నేర్పాడా? ఆయనకు వచ్చింది కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేశాడా? తర్వాత వచ్చింది ఎవరికైనా ఉపయోగపడ్డా? ఎవరైనా మంచి పని చేస్తున్నారు, సాయం చేశారు. ఏమీ చేయకుండా మనల్ని నేర్చుకుంటే భగవంతుడికి ఏం అవసరం లేదురా. అదే మనకి భారతదేశంలో అదొక ఉండిపోయిన విషయం. తమాషా అంతా వాళ్ళంతా చెప్పుకోవడం బాగుంది. మరి మనకి ఎంత కర్తవ్యం ఏం లేదు కాబట్టి మనం పలకరించేసి మనం వెళ్ళి 10,000 వచ్చేసి వాళ్ళ అబ్బాయికి మంది ఏమేమి వెళ్ళారు. పన్నాలు రాధాకృష్ణ శర్మ గారిని జిల్లుగూడలో ఉండేవారు. ఆయన అక్కడ తిరుపతిలో డైరెక్ట్గా ఉన్నప్పుడు ఆయన అడిగారు వాళ్ళ ఇంటికి ఎలాగే వెళ్ళండి అని. సరే మాస్టర్ గారు ఏంటంటే ఎవరు ఏది అడిగినా అందరూ మంది అంటే అసలు కాదని ఎవరు అంతరాత్రి అపరాత్రి వెళ్ళిపోయారు. వాళ్ళు తీసుకుని వెళ్తే అప్పుడు నాకు ఎవరు బాగా చదువుకున్నారని ఇది గుర్తు వచ్చేస్తుంది. ఒకవేళ పరిచయం చేసిన బాగా చదువుకున్నారని ఎవరు చెప్తూ ఉంటారు. అంతా ఏం చేశారని అడిగారు మాస్టర్ గారు. అక్కడికి ఏమైనా ఏం చేయకుండా భగవంతుడు ఏం చేయడా, ఆయన పని చూసుకున్నాడు, మిగిలిపోయాడు అన్న. అందుకని అది సిద్ధించాలి. అది సిద్ధించాలంటే మాస్టర్ గారు పని చేయాలి. మాస్టర్ గారు ఇంత చెప్తారు, ఇన్ని ప్రేమమాయుడు కరుణామాయుడు ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయనకి ఒకటే నాకు తెలిసి 2 అక్షరాల పదం సోహంలాగా పని పని పని. అది చేస్తే ఎలాగో పర్లేదు. నీ స్వభావం కూడా పక్కన పెట్టి నీ చేత పని చేసుకుని సద్గురువు ఆయనలో చూశాను. అందరికీ ఒక స్వభావం ఉంటుంది కదండి. వాళ్ళ స్వభావం ఆయనకు అక్కర్లేదు. ఆశ్చర్యం. ఆయన సాన్నిధ్యంలో ఆయన పనిలో వాడు స్వభావం మారితే సంతోషంగా కానీ ఆయన కూర్చో వాడి స్వభావం ఆయన గడ్డు కాదు. మనకంటే వివే రాజు గారి గౌరవనీయులు సోదరులు బీఆర్కే రాజు గారిలో మాట్లాడుతున్నాడు కాబట్టి బాగా సంతోషిస్తున్నారు. మనం నమస్కారం పెడతాం, ఆనందంగా ఉంటుంది. ఆయన అనంతంగా అలాగే ఏదో మాట్లాడుకుంటారని అన్నాడు అనుకోండి. ఆయన స్వభావంతో మన స్వభావం అడ్డు వచ్చేస్తే గురువు గారి భారతకి మనకు బాగా చెప్పేవారు. వాకింగ్కి వెళ్తున్నప్పుడు కుక్కలు తీసుకెళ్తారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కానీ కుక్కలు 2 ఫ్రెండ్స్ కాదు. ఇది అలాగే అదే వస్తుంది. వాళ్ళిద్దరు ఏమి మాట్లాడుకోరు. వాళ్ళు ఆకి కుక్క పట్టుకోవడం అవుతుంది. దాంతో వదిలేసి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు. మనం కూడా అంతే, అందుకని గొప్ప కాదని చెప్పేవాడు. మన స్వభావం అడ్డు వచ్చేస్తుంది. ముందు అక్కడికి వెళ్దామనే మచిలీపట్నం ఆయనక రాజుగారి కోపమేమో ఇవన్నీ వచ్చేస్తే ముందుగానే రాజుగారు చేసిన ప్రజలుతారే స్వభావం, వారి స్వభావం మన స్వభావం అడ్డు. మా శ్రీకే గారు చూసేవాడు నా స్వభావం నా పని కాదు. రాజుగారి స్వభావం, సత్యదేవ గారి స్వభావం, రాముగారి స్వభావం, ఈ స్వభావాలన్నీ ఆయన దగ్గరికి అడిగిపోయినాయి. ఎవరి స్వభావాన్ని చూసుకొని వచ్చారు. ఏమన్నా కాదు రాజుగారు మేము పట్టుకెళ్ళాను, కోపడ్డాడు. చిన్నవాడు ఆయన కన్నా ఆయన కోపడ్డాడు. వేరే వాళ్ళు తిరుగుతున్న రోడ్ల మీద లెక్చర్కి వెళ్ళకుండా కోపడ్డాడు. అలా అన్నాడని చెప్తారు. ఆయన ఊరికే చెప్పేవాడు కాదు. ఆయనకి వెళ్ళి ఎందుకన్నా కూడా అడిగేవారు కాదు. మర్చిపోవాలి ఆయన ఎక్కడికక్కడ. లివ్ ఇన్ ప్రెజెంట్ అని చెప్పుకుంటామా? లివ్ ఇన్ ప్రెజెంట్ అన్న ఆయనలో చూసాం. మిమ్మల్ని చూస్తే మీరు గుర్తొస్తాం, లేకపోతే మీరు వేరే. ఆయన భగవద్గీత 9వ అధ్యాయంలో చెప్తాడు కృష్ణుడు చాలా పెద్ద విషయాలు. మాస్టర్ శ్రీకే గారి జీవితం మేము చూసేసాం, సినిమా చూసినట్టుగా. మీరు అలా ఉన్నారు కాబట్టి మీరు ఉన్నారని చెప్పాడు కదా కృష్ణుడు. మీరు చదువుతూనే ఉంటారు విషయాలు. మాస్టర్ గారు అదే చేసేవాడు. కనిపించాం అనుకోండి, కనిపిస్తే మాట్లాడి నీతో ప్రవర్తన పండించు. మర్చిపోడు కదా. రాత్రి 1 గంటలకు వచ్చారు. ఒకసారి అర్ధరాత్రి మా అమ్మగారు బాగాలేదంటే కోణానికి దిగి విజయవాడ నుంచి పార్వతికి మాకు తీసుకోవాల్సిన అర్ధరాత్రి 1 గంటలకు వచ్చారంటే బాగాలేదు కదా. మనం చెప్పారు, గుర్తొచ్చింది. దగ్గర ఊళ్ళోకి వచ్చేసారు ఇంటికి అన్నారు. ఈ జనంలో మనం అటువంటి దర్శనం కానీ స్పర్శనం కానీ మేము చూస్తామని అనుకోవట్లేదు. మీకు ఆయన అనుగ్రహిస్తే సంతోషం. మొన్న ఎవరో చెప్పారు, ఆయన కనిపించారు, మనసు మీద కూర్చున్నారు. బాగాలేదు అమ్మాయి, ఏడ్చింది. పడుకుంటే కళ్ళకి వచ్చారు. నేను ఉన్నాను కదా, ఎందుకు బాధపడతా ఉంది. ఏడుస్తూ అమ్మాయి ఫోన్ చేసింది. మాస్టర్ గారు కూర్చున్నారు. నాతో మాస్టర్ గారు కూర్చొని మాట్లాడారు. నీకు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఉన్నాను కదా, నీకేం పర్వాలేదని చెప్పారు. అని చెప్తాను. ఉన్నారా మాస్టర్ గారు కదా, మనం నిర్ణయించుకుంటుంది. అటువంటి మాస్టర్ గారు ఆయనకు విద్యన అందించి మన ప్రయోజనం నిర్వర్తిస్తారంటే ఈ జన్మలో అంతకన్నా చేసే సద్గురు ఎక్కడ దొరుకుతారండి. అది మన మాస్టర్ గారి దగ్గర, మాస్టర్ గారి యోగంలో కానీ మాస్టర్ గారి మార్గంలో కానీ తెలుసుకోవచ్చు కానీ నేర్చుకోవచ్చు. అలా చేస్తూ ఎవరు
నెక్స్ట్ సంసిద్ధత ఉంది. సంసిద్ధత అనేది సమర్థత పెంచుకుంటే మీ సమర్థత ఆధారంగా వాళ్ళు మీకు పనిచేసుకుంటారు. సంసిద్ధతగా ఏమైనా ఊరెళ్తారంటే అక్కడ పెట్టి సరి చేసుకుంటారు. వెళ్ళి పెట్టి వీడు కూడా బరువెక్కిపోతారు. అక్కడికి ఏమైనా పని చేస్తారా? తీసుకెళ్ళి వాడు పనికి రావాలి కదండి. 10 మంది తీసుకెళ్ళి పని చేయిస్తానని 10 మంది ఊరికే ప్రిపేర్ అయిపోయారు. హైదరాబాద్ అన్నారు కదా అని చూడొచ్చారి. గురుకులకు వచ్చే కూడా మాకు అలాంటివి కూడా ఉంటాయి కదా. అవి చూసుకుని కొన్నారు గురుకులు కూడా చూసుకుని వెళ్ళొచ్చారు. అలా చేయకూడదు కదా. వచ్చిన పని వచ్చిన వాళ్ళు సమర్థులైతే గురువు తేలిక చేసుకుంటాడు. గురువు ఎందుకంటే మన నుంచి ఎక్స్పెక్టేషన్ ఉండదు కాబట్టి మన ప్రయోజనం ఎంతవరకు నెరవేర్చడం ప్రయత్నిస్తాడు. అయిందా సంతోషం, అవ్వకపోతే మనకు వెనకబడిపోతాం. ఆ తరగతి అయిపోయినట్టు స్కూల్లో టీచర్లాగే కష్టపడి చెప్తారు. వాడికి వచ్చే వరకు ప్రయత్నం చేస్తారు. వాడు అందుకని శ్రద్ధ పట్టుకుంటూ ఉండిపోతారు. నెక్స్ట్ ఇయర్ టీచర్ ఇంకో బ్యాచ్ చెప్తారు కదా, ఈ బ్యాచ్ చెప్పరు కదా. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా మంచి స్టూడెంట్ అండి అందుకని అక్కడికి వెళ్తుంది వెనక క్లాస్కి చెప్తారంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఈ క్లాస్కి కొత్తగా వచ్చిన కూడా చెప్పాలి. గురువు అదే కర్తవ్యం. అందుకని అప్పుడు కావాల్సిన సమాధానం. ఈ సంసిద్ధత ఉండకపోతే అసలు మార్గంలోకి రాలే. ఇప్పుడేమైనా చెప్పారు మంచి అవకాశం వచ్చింది, మంచి విషయం వచ్చింది. ఎప్పుడు ఎవరు ప్రిపేర్ అంటే ఆయనే చూసాం. అలా కూర్చున్నట్టు వెళ్ళిపోవాలి. పక్క వాళ్ళు కూడా తెలిసేది కదా ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అని. మహా వెళ్ళాలి అక్కడికి అడిగారు ఏమిటా అలా వీధిలోకి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు నీకు తెలుసా అని. ఎవరికో బాగాలేదన్నారనంటే ఎవరు తీసుకెళ్లారు ఏమో వాడే ఎవరు తెలియలేని స్కూటర్ వేసుకొచ్చాడు మాస్టర్ గారు బాగాలేదని పదాన్నరే వెళ్ళిపోయారు. ఆవిడకేమో చెప్పారు కూర్చొని వస్తాను, 3 వచ్చారు ఇంటికి వాళ్ళకి భోజనం పెట్టాలని. నేను ఉంటానని వచ్చి వాళ్ళు భోజనం పెట్టాలి. పెద్దవాళ్ళే రామనాథ శాస్త్రి, జయలలిత శాస్త్రి, రాధాకృష్ణమూర్తి గారు అక్కడ వచ్చారు అని చెప్పకుండా వెళ్ళిపోయారు. వీళ్ళంతా కూర్చున్నారు అన్నారు. చెప్పాను చూద్దామో వస్తారో మళ్ళీ లేకపోతే ఇలా పోయేది తెలిసేది. మాస్టర్ గారు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఆ రోజుల్లో చూసాం. ఈ సెల్ ఫోన్ దొరకం కానీ ఎవరికి మనుషులు ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు. టెలిఫోన్ అనేది మాస్టర్ ఈకే గారికి గృహంలో ఏ రోజు లేదు. ఒక్క రాధామాధంలో 529 నెంబర్ ఉంటుంది ఉండేది. అదే సత్యబాబు గారు వాళ్ళే తీసేవారు. అంటే ఆయనే తీసుకునేవారు. కమ్యూనికేషన్ కావాలి, మందు కావాలి. ఎక్కడ అంటే ఎవరో వచ్చారు రాజు గారు సత్యబాబు గారు ఎవరో వచ్చి కనిపించారు. మాస్టర్ గారు అక్కడ ఉండాలని చెప్పారు. పని అయిపోయింది. మార్కాలు అలా ఎంతో మందికి అయిపోయింది. అంత సంసిద్ధత ఉండేది. సమర్థత మనం పెంచుకున్న కొద్దీ బాధ్యత పెంచుతారు మార్గం. అది మనం బృందంలో నేర్చుకోవచ్చు. బృందానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నీ సంసిద్ధత తెలియజేసావు, గురువు ఏదో పనులు చెప్పాడు. మన పని చేయడానికి సమర్థత, కృషి పని మనం చేయాలి. అన్నీ మనం చేస్తేనే గురు శిష్య సంబంధంలో వాళ్ళు చేసినటువంటి వాగ్దానం పరిపూర్తి అవుతుంది. ఏదో మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి చేయాలి, నేను 30 ఏళ్ళు ఉన్నాను, ఆయన 40 ఏళ్ళు ఉన్నాడు, ఇంకొక 50 ఏళ్ళు ఉన్నాడు, ఏదైనా స్కోర్ కింద చెప్పుకుంటే ఉపయోగం లేదు. అని ఉన్నావు నువ్వేమిటి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నీ ద్వారా ఏదైనా పనికొచ్చే పని అవుతుందా? డైలీ బేసిస్ తో చూసుకునే వాళ్ళకి ఆ రోజు ఏం చేస్తారు డైలీ చూస్తూ ఉంటాయి. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మాస్టర్ గారు ఇక్కడికి వెళ్ళారు, మాస్టర్ గారు చెప్పారు రాసుకునేసి. ఎందుకంటే మాస్టర్ గారు ఇక్కడ సోపానాలన్నీ సాధారణ చాలా కష్టమైన సోపానాలు. ఏ గురువుకైనా అలాగే ఉంటుంది సోపానం. అలా ఉన్నట్టుగా మనకు స్టేజ్ మీదకి వైట్ డ్రెస్ వచ్చి కూర్చున్నట్టుగా ఉండదు. మనం చూసే ప్రత్యక్షంగా మాస్టర్ పార్వతి కుమార్ గారి జీవితం, ఈకే గారి జీవిత విధానంలో ఉన్నటువంటి సూత్రాలన్నీ అత్యంత అద్భుతంగా ఆయన ఇచ్చిన శాస్త్రాన్ని కానీ విజ్ఞానాన్ని కానీ అతి చక్కగా వాడుకున్నారు. ఎవరు ఉన్నారంటే నా దృష్టిలో మాస్టర్ పార్వతి. ఏ విషయం దాని గురించి ప్రకటన కూడా ఉండదు కానీ ఆయన అభ్యసించి అధిష్ఠించిన సోపానాన్ని అక్కడ. అందుకని అంత సమర్థం ఉంటుంది. చివరికి వచ్చేసరికి భౌగోళికంగా వ్యాప్తి చేసి దాని ఒక విధానాన్ని ఇచ్చి సంస్థకు ఒక రూపకల్పన చేసి దానికి మాస్టర్ గారికి అంకితంగా మళ్ళీ ఆయన బాధాదారు అప్పుడు ఈ పక్కకు వచ్చేసినటువంటి వారు మాస్టర్ పార్వతి. మీ అందరూ చక్కగా చేసుకుంటే మాస్టర్ గారికి సంబంధించిన బృందం ఒకటే చెప్పేవారు, మాస్టర్ గారు పెట్టుబడి అయ్యా మీరు అందరూ పాత బృందం అంతా మాస్టర్ గారు పెట్టుబడి. మాస్టర్ గారు కూడా అదే చెప్పారు, నాకేమో అక్కర్లేదు, మీరందరూ నా పెట్టుబడి మీరు పనికి వచ్చి 10 మందికి ఆయన ఇచ్చిన సందేశం కూడా చివరిలో కోత కూడా అయిపోయిన తర్వాత నేను నేర్చుకున్న విద్య నేర్చుకుంటూ 10 మందికి ఇదే విద్యను నేర్పుతూ వాళ్ళు తయారు చేసినట్టు అదే నాకు నిజమైన గురు దక్షిణ అని అడిగారు. ఏ రోజు ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించుకోవాలి కదా. ఒక దండ కానీ ఒక కుర్చీ కానీ ఇవన్నీ చూస్తే మాకు ఒక విధంగా ఆనందం, ఒక దుఃఖం కలుగుతుంది లోపల. మాస్టర్ గారు ఏం చేశారంటే ఏం చేయలే, అది చేసే అవకాశం కూడా గౌరవ దండం పెడితే ఏమిటని అడిగారు. అలాగే ఇప్పుడు దండం పెడితే ఏమిటంటే ఒక మందు కోసం వచ్చేవా లేకపోతే పుట్టినరోజు ఏదైనా ఈవెంట్ ఉండాలి అప్పుడు దండం పెట్టాలని కూర్చొని మాట్లాడేవాళ్ళు.
తెలిస్తే కూర్చుండిపోయేవాడు. మాస్టర్ గారు నిలబడే మాకు టేబుల్ మీద మాట్లాడారు, మేము కూర్చొని మాట్లాడేవాడు. ఎన్ని చేస్తే పాపాలను పోతే నాకు తెలియదు. మరి అటువంటి అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి మన మధ్య జీవించి మనకు అందించవలసిన అంతా అందించే, మన కాదు మన ద్వారా అందించారన్నది సిహెచ్ఎస్ రాజు గారు ప్రూవ్ చేశారు. నాకు ఆ విషయం చాలా ఆనందం కలిగిస్తుంది. నీకు ఉపయోగపడడం, మాస్టర్ గారు ఎప్పుడు నీకు ఉపయోగపడటం, నీ ద్వారా ఎంతమందికి ఉపయోగం జరిగిందో ఆయన బాగుంటుండేది. అది ముఖ్యం. నీకు ఉపయోగపడి బాగా పంచిపడలేదు, సంతోషించే తప్పలేదు. కానీ ఇందులో యజ్ఞం ఎంతమందికి ఉపయోగం జరిగింది? యజ్ఞార్థము అనే సంస్కృత పదానికి మాస్టర్ ఈకైనా అర్థం చాలా జాత జీవితం. అసలు మనిషిని చూస్తేనేమో అద్భుత మహామోహనాకారం. చూస్తే కళలో చూసినట్లయితే మన కాళ్ళు చెప్తున్నాను, నేను చూడలేదండి మాస్టర్ గారిని. ఆ ఫోటోలో చూస్తుంటప్పుడు సార్ కళ్ళు కదులుతున్నాయని చెప్పింది. సత్యమమ్మ అని చెప్పారు. చక్కగా రాస్తుంటున్నామా అని డాక్టర్ గారు మాస్టర్ గారు చెప్తూ ఉంటారు విషయాలు. ఒకసారి కోపం వస్తే జీవితం అంతా ఇక్కడే తాకట్టు పెట్టిపోతున్నాం. మాస్టర్ గారు ఎక్కడెక్కడ ఒక కనిపించేవో చెప్తున్నట్ట, మాకేమైనా చెప్పొచ్చు కదా అని. నేను చెప్తాను, నువ్వే చెప్తున్నావు కదా అంటారు ఆయన. మనం చెప్తారు, మనం వినేవారండి. ఆశ్చర్యం. మహానుభావుడు ఎవరు వింటారు ఈ రోజులు? ఏ గురువులు శిష్యులు ఎక్కడ వింటారండి? కష్టం. అక్కడ కూర్చున్న గురువులు చేస్తే సమాచారం పెట్టి ఉండేవి. అక్కడ కూర్చొని ఎవరికి వచ్చిన వాళ్ళు మాట్లాడారు. స్వేచ్ఛ ఎక్కువ. ఇకే గారు స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛ అంతా చాలా చక్కగా అరికట్టి దానికి ఒక విధానం కల్పిస్తున్నారు మాస్టర్ పార్వతీ కుమార్ గారు. కానీ మాస్టర్ ఇకే కూర్చొని పాటలు పాడితే పాటలు వినేవారు. నాటకాలు వేస్తే నాటకాలు చూసేవారు. సిహెచ్ఎస్ రాజు గారు చాలా చక్కగా బాగుండేవారు. విధంగా పూజలు మాకు నాటకాలు వేసేవారు. రాత్రి 10, 11, 12 మాస్టర్ గారు వేసేవారు. అవధానం చేసేవారు. కృష్ణుడు పాత్ర వేసేవారు, భీష్ముడు పాత్ర, రామాయణ శాస్త్రి ఎంతో చేసేవారు. లైవ్ గా గురువు దగ్గర ఉంటే ఉన్న ఆనందాన్ని చూసాము. అదే గురువు లేకపోయినా కూడా ఆయన సాన్నిధ్యాలు ఇస్తే జరిగే ఆనందాన్ని ఇప్పుడు చూస్తున్నాం. రెండు సత్యపరమైన విషయాలు. అందుకని సంసిద్ధత, దాంతో అనుమానంగా సమర్థత తెలుసుకున్నట్లయితే ఈ రెండు ఎలా వస్తాయంటే ఇంకొకటి ఉంది, సమర్పణ. సమర్పణ అంటే తెచ్చి అక్కడ పెట్టేది కాదు. ఒక పళ్ళు, ఇంకొక పళ్ళు, లేకపోతే ఎంత కొంత తెచ్చి అక్కడ సమర్పణ చెప్తారు. మనం ఏమో చేసే సమావేశానికి వెళ్తే మీ అందరికీ ఒక కవర్లు అందించి పడతాయి, మేమేం నిర్బంధించాం కానీ మీకు తోచినందులో పెట్టి అక్కడ పెట్టి వెళ్ళిపోతే మీకు ఈ ప్రసంగం చేసిన వారికి అందుతుందని చెప్పారు. ఆ కండిషన్ ముందు చెప్తే వెనకాల కూర్చున్న వాళ్ళు కదా, ముందు కూర్చున్న పైగా అందరూ కవర్లు ఇచ్చారు. అందులో పెట్టండి అన్నారు. మీకు తోచింది అదే మీ ప్రసంగం చేసేవారు వాళ్ళకి పెట్టుకుంటున్నారు. అది సంతోషం. సమర్పణ అంటే అది కాదు. మాస్టర్ గారి సమర్పణ వేరు. ఒక గురువు ధ్యానంలాగా నుంచి ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు, అప్పటికే ఈ సకల ధ్యానాలు తెలుసు, గాయత్రి మంత్రం సిద్ధించినటువంటి వారికి కనిపిస్తే అదేమిటి, అది ఎందుకు ఆలోచించకుండా చెప్పే విధానానికి సమర్పణ చెందిపోయారంటే ఒక పసిపిల్లడి యొక్క మనస్తత్వం గమనించాలి. అన్ని తెలిసిన వాడు, తెలియని వాడు ఎవరో కూర్చోవరో కనిపించారు లేదా మెరకేల్ అంటాము. మాస్టర్ గారి జీవితంలో మెరకల్స్ ఉన్నాయి. అటుపోలేదు లేదు, మమ్మల్ని ఎవరు అటుపోలేదు లేదా ఎన్నో విషయాలు పుస్తకాలు చూస్తున్న ప్రేమలేఖలు వాటిలో వస్తుంటాయి. మాస్టర్ ఎక్కడో ఉండి వాగ్దానం చేసి చెప్పాడు. మొన్న ఒక ఆయన చెప్పాను, చచ్చిపోయే స్థితిలో ఉంటే ఇంటికి వెళ్ళి ప్రామిస్ చేశారు. అబ్బాయి తల్లి ఏడుస్తుంటే ఇంకేం పర్వాలేదు, ఈ అబ్బాయి ఉంటాడు, నేను చెప్తున్నాను, నేను బతికిస్తాను అన్నాడు. టచ్ కూడా ఆయన ఉన్నాడు. 80 ఏళ్ళు ఇప్పుడు మొన్న చూసి వచ్చి అడ్డవాడి అలాంటి వాగ్దానం. నేను బాధపడ్డాడు. మాస్టర్ గారు నువ్వు ఉంటావు అని చెప్పారు నాకు. హాస్పిటల్కి వచ్చి మా అమ్మకి చెప్పాడు, నా కూతురు ఉండిపోయింది తప్ప నేను ఉండిపోయాను కానీ మాస్టర్ గారు 50 ఏళ్ళు తెలుస్తున్నాను. అలాంటి ఎన్ని చేశారు. అన్ని చేసి కూడా వాటి ఎదురుగా మమ్మల్ని చూడడం లేదు, ఆయన చూడలేదు. అలా ఆయన చూసుకోవచ్చు కదా. మరి ఇలా చెప్పాను, అక్కడ ఇలా జరిగింది. మనం అయితే 3-4 సార్లు చెప్తాం. ఎక్కడో దగ్గర తెలియాలి కదా సంతోషం. ఆయన ఎక్కడ విషయాలు తెస్తారు. ఇప్పుడు ఆ గ్రంథాలు అవన్నీ తీసి వేసుకుంటుంటే ఆశ్చర్యపోతూ మాకు మెసేజ్ పెడుతుంటారు. ఇవన్నీ మనిషిగా చేశారంటే చేశారు సత్యం అంతా తెలిసి కూడా ఏం కాకుండా భుజం మీద చేసి నడిపించుకెళ్ళిపోతాం. శాస్త్రాలు తెలుసు, వేదాలు తెలుసు, పురాణాలు తెలుసు, సకల విజ్ఞానం తెలుసు, సృష్టి విజ్ఞానం కూడా. ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతుంటే మర్చిపోతుంది. రాజు గారు చెప్పారు ఫిజిక్స్ వాళ్ళు ఇవన్నీ ఒక థీరీస్ అని ఎంతుందా విజ్ఞానం. ఇటువంటి విజ్ఞానం అంతా
మళ్ళీ మాస్టర్ చూడండి, విషయపడుతున్నటువంటి విషయం మళ్ళీ మానవాళికి అందించబడుతుందనే పరమ గురువుల యొక్క సందేశం మనకు మళ్ళీ చక్కగా రుజువు అవుతూ మాస్టర్ గారి పుస్తకాలను వస్తే ఆ మహాయజ్ఞానికి ప్రథమ ప్రాతిపదికగా ఉన్నటువంటి సిహెచ్ఎస్ రాజు గారికి ఇంతకన్నా మాస్టర్ గారు ఆశీర్వచనం ఏముంటుందో నాకు తెలియదు. అక్కడ ఒక తరానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడుస్తుందంటే దానికి మచిలీపట్నం కేంద్రం, మచిలీపట్నం ఎంతో యాక్టివిటీ అయింది, డిస్పెన్సరీ ఉందా, ఎంతమంది పేషెంట్లు వచ్చారు, ఇవన్నీ వేరే విషయం. ఎంతమంది అన్నం పెట్టారు, ఇవన్నీ స్టాటిస్టిక్స్ సంస్థ పరంగా తప్పులేదు, కావాలి. మేము అడుగుతాం సంవత్సరానికి ఒకసారి రిపోర్ట్కి నివేదికనే, అక్కడ ఏం జరుగుతుందో తెలియవద్దా, ఇక్కడ జరుగుతుందో తెలిస్తే ఎంతమందికి ఎలా జరుగుతుంది నిర్వర్తించేవాడు ఒక ఏదో సంవత్సరానికి ఒకసారి వేదిక మీద దొరుకుతుందో చెప్పుకుంటాం, ఒక రిపోర్ట్లు ఇస్తాం. లేకపోతే ఆ సంస్థ వర్క్ తెలుస్తుంది, సంస్థ నిర్వర్తించే కార్యకర్తలు తెలుస్తుంది. ఒక ఋషి దృష్టి ఈ విధంగా నిర్వర్తించబడుతుంది, ఇది ఒక యజ్ఞంగా సాగుతుంది అనే విషయాన్ని ఈరోజు సోదరులందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ లేవు. వేదిక ఎక్కే ముందు ఏదో మాస్టర్ గారి గురించి చెప్పడానికి ఏముంది, మహానుభావుడు ఎంత తలుచుకుంటే ఏదో చెప్పేస్తే ఇప్పుడు గడిచిపోతుంది, పర్వాలేదు అనుకున్నా. మాస్టర్ గారు తలుచుకుంటే చాలా అయిపోతుంది. లేదా సంస్థ పరంగా మన ప్రారంభ విషయాలు 40 ఏళ్ళ నుంచి ఉన్నాము, రకరకాల కేంద్రాలు ఎలా పెరుగుతాయి, వివిధ కేంద్రాలు ఎలా చేరుతాయి, ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఎక్కడ ఏం ముట్టుకున్నాక ప్రతి దాంట్లో మాస్టర్ గారు చాలా అభిమానమైన కేంద్రంగా మచిలీపట్నం చివరిసారిగా వచ్చింది కూడా ఇక్కడికే. జీవితకాలం చివరైపోతున్నప్పుడు సోదరులు మరణిస్తే చూడడానికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి మనం చాలా చేయాలని రాదు, కొన్ని విధి విధానాలు కూడా డిక్టేషన్ ఉంటే కొన్ని చెప్పడం కూడా జరిగింది. మాస్టర్ గారు ఎందుకంటే మన గురుపరంలో భారతీయ కుమార్ గారు మాస్టర్ ఇంకా గారి చివరి శ్వాస వరకు పనిచేసి కాన్షియస్ గా వెళ్ళిపోయారు. అంతకుముందు గురుదేవులతో పరంపరలాగా సేవ్ గారు చెప్పి వెళ్ళిపోయారు, అమ్మ గారు చెప్పి వెళ్ళిపోయారు. చాలా ప్రత్యక్షమైనటువంటి పరతత్వాన్ని మన వరకు అందించినటువంటి దివ్యమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి బృందం. ఏదో మనం మచిలీపట్నంకి సంబంధించిన వాళ్ళం, భాగ్యనగర్కి సంబంధించిన వాళ్ళం, లేకపోతే హైదరాబాద్ లో ఒక మూలన్న కేంద్రానికి సంబంధించిన వాళ్ళం దయచేసి అనుకోకూడదు. ఎందుకంటే మాస్టర్ గారు అఖండమైన ప్రత్యేకం, భౌగోళికంగా వ్యాప్తి చెందుతుంది. ఎక్కడెక్కడ ఎన్నెన్న విషయాలు మాకు తెలియదు, సంస్థాపరంగా జరుగుతుందని ఇలాగేదో సందర్భాలు వచ్చినప్పుడు మనం ప్రశ్న తెలుసుకున్నప్పుడు తెలుస్తాయి. వచ్చారు కొత్తగా సంవత్సరాలు మీకు తెలుస్తుంది, ఈ కార్యక్రమం తెలియదు. ఎలాంటి ఒక చక్కటి గురు పరంపరకు అనుసంధానమైన వాళ్ళు మనం అంటూ వేరే ప్రయత్నం చేయక్కర్లేదు, వేరే కార్యక్రమాలు పెట్టుకోకర్లేదు. ఉన్న కార్యక్రమం చాలు. మీకు జ్ఞాన యజ్ఞం కానీ, ధ్యానం కానీ, సామూహికంగా 10 మంది ఒక చోట జరగటం కానీ, గురు పూజ కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకుంటే అన్ని ప్రయోజనవంతమైన కార్యక్రమాలు ఉంటాయి. ఏది అభ్యాసం కోసం కానీ, బాహ్యంగా కానీ, ప్రజల కోసం కానీ చేస్తూ ఉండవు. మాస్టర్ గారు ఏమన్నారు, సార్ అంటే యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్. నిత్యకృత్యం అయిపోవాలి. రోజు పూజ చేసుకున్నవాడికి, రోజు ధ్యానం చేసుకున్నవాడికి ధ్యానం చేసుకుంది లోపల కొత్తదనం ఉండాలి, లేదా రొటీన్ అయిపోతుంది. రోజు 6 గంటల కళ్ళు మూసుకోవడం లేచిపోతే కాకూడదు. అందులో నీకు కొత్తదనం నీకు వ్యక్తిగతంగా ఉండాలి తప్ప అది నీకు అలవాటు అయిపోతుంది. దానికి ప్రత్యేక ప్రయత్నం అక్కడ అలా ఉండాలి. అలా ఉంటేనే జీవితం సఫలం అవుతుందన్నది మాస్టర్ గారి సిద్ధాంతం. సామాన్యంగా మనం చక్కటి కుటుంబ వ్యవస్థ ఉన్నాం, పెళ్ళం పిల్లలు, ఉద్యోగాలు, చదువులు అన్ని చేసుకోవచ్చు. దాని మాస్టర్ గారు ఆ విషయాలు తమాషగా ఎవరి విషయాలు కట్టినంత అక్కడ రాలేదు, అక్కడ నిర్దిష్టాలని కట్టలేదు. ప్రాథమిక సూత్రాలు నియమాలు ఇచ్చారు. సహజంగా కలిసి ఉంటాం, చిన్న ప్రార్థన చేసుకోవటం, చదువుకోవటం, స్వాధ్యాయం ఉంటుంది, మన గురించి చదువుకోవటం, పుస్తకాలు చదువుకోవటం, పరగతి. నీ వల్ల ఏదో ఉపయోగం జరిగింది. అదే ఈరోజు మాస్టర్ డైలీ బేసిస్ సంవత్సరానికి ఏదో ఒక ఈవెంట్ చేసి సంవత్సరం అంతా పడుకుందాం అంటే కాదు. సంవత్సరం అంతా నిత్యం ఏదో జరగాలి, అలా జరగాలి. మాస్టర్ గారు పని అలా చేయాలనుకున్న వాళ్ళే ఈ ఉద్యమాలను నిర్వర్తిస్తున్నటువంటి సోదరులందరూ జగన్ పెట్టుకున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంతమంది ఉన్నారు లెక్క కాదు, ఎంత చేస్తున్నారన్నది ఎప్పుడు లెక్క పెట్టుకోవాలి. సంస్థలు ఉంటే గుర్తుపెట్టుకోవాల్సింది. వీరందరికీ మాస్టర్ గారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేశారు. ఉండాలని అలాంటి మాటలు నేను మాట్లాడలేదు, ఇక్కడ చిన్నవాళ్ళందరూ కదా, వీళ్ళందరికీ ఉన్నాయి కాబట్టి నిర్వర్తించారు. మనం కూడా ఇదే మాట్లాడాలి. ఇక్కడ మాస్టర్ గారు ఎప్పుడు వ్యక్తిగతంగా తీసుకోలేదు కదా, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా అంటే పర్సనల్ ఇంపార్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఆర్గనైజేషన్ అది లేదు. దానివల్ల కాదు,
బృందం అనేది అప్పుడు వర్తిస్తుంది. బృందం అంటే ఏ ప్రజ్ఞ అయితే వాళ్ళకి అందించారో ప్రజ్ఞ బృందం అందరిలో ప్రకటన కావాలి. అదే బృంద ప్రజ్ఞ అంటే. అది గ్రూప్ లైఫ్ అంటే, అది గ్రూప్ గ్యాదరింగ్ అంటే. అటువంటి విషయాల కోసం మనం వచ్చాము. అటువంటి కార్యక్రమానికి మనకి అవకాశం కల్పించి మాస్టర్ గారు ఆశీస్సులు ఒకసారి మనకు కూడా అందజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తి.